శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే విశ్వేశం మాధవం డుండిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం కుండలీకృత నాగేంద్రం ఖండేందుకృతశేఖరం పిండీకృత మహావిఘ్నం డుండిరాజం నమామ్యహం దేవరాజసేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరళతరంగే శంకర మౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే శ్రీమత్పరస్మై నిజచిద్ఘనాయ గౌరీతపఃపూర్ణఫలప్రదాయ కేదారనాథాయ నమః శివాయ నమో నమః కారణకారణాయ సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపజ్యే శ్రీ విశ్వనాథం శరణం ప్రపజ్యే వారాణసీ మహాక్షేత్ర సంస్థితాయ హితాయ చ లోలార్కాదిస్వరూపాయ భాస్కరాయ నమో నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విశ్వనాథాయ నమః శివాయ
శ్రీ విశ్వనాథాయ నమః శివాయ శ్రీ విశ్వనాథాయ నమః శివాయ కేదారనాథాయ నమః శివాయ ఆదిత్యరూపాయ నమః శివాయ కాశీక్షేత్రస్థిత లోలార్కాది ఆదిత్యదేవతాభ్యో నమో నమః. విశాలాక్షి విశ్వనాథమయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ గత 8 రోజులుగా చెప్పుకు వస్తున్న ఆదిత్య మహిమా వైభవ ప్రవచనం ఇవాళ 9వ రోజు పూర్ణాహుతిలోకి ప్రవేశించినది. నిన్నటి వరకు మనం చెప్పుకున్నవి శృతి, స్మృతి, పురాణ, ఆగమ ఇత్యాది గ్రంథములను ఆధారం చేసుకుంటూ ఆదిత్యుని వైభవం ప్రస్తావన చేసుకున్నది. పైగా ఆదిత్యుడిని పరమాత్మగా ఉపాసిస్తున్నదే సౌరమతం అని చెప్పబడుతున్నది. ఇది పరబ్రహ్మస్వరూపంగా సగుణ బ్రహ్మముగా ఆదిత్యుని ఉపాసించే పద్ధతి వైదికమైనది కనుకనే మనకు పంచాయతనంలో కూడా సౌరోపాసన ఉన్నది అని చెప్పుకుంటూ సూర్యుని ఆ పరమాత్మగా త్రిమూర్త్యాత్మకునిగా సర్వదేవతాత్మకునిగా ఎలా దర్శించాలి, అది అంత ఔచిత్యం అనేటువంటిది వివిధ కోణాల్లో మనం పరిశీలించాం. ఆ విధంగా సూర్యుని ఉపాసించినటువంటి భక్తాగ్రేసుల యొక్క అనుభవాలను కూడా ప్రస్తావన చేసుకున్నాం. మహాత్ముల రచనలు ఎన్నో ఈ సమయంలో తడుముకొనడం జరిగినది. అందులో మయూర కవి రచించినది, అప్పయ్య దీక్షితుల వారు అనుగ్రహించినది, సాంబుడు రచించినటువంటి గ్రంథములు, వీటితో పాటు పురాణోక్తమైన, శృత్యుక్తమైన, ఉపనిషదుక్తమైన వచనములు కూడా చెప్పుకున్నాం. మహాభారతంలో, రామాయణంలో చెప్పబడ్డ సూర్యాంశములు కూడా ప్రథమ దివసం నాడే మనం ప్రస్తావన చేసుకున్నాం. ఇక్కడ ధర్మరాజు సూర్యోపాసన చేసిన విధానాన్ని మహాభారత అరణ్యపర్వం చెప్తున్నదన్న విషయం కూడా అనుకున్నాం కదా. అందులో అద్భుతమైన నామాలు 108 చెప్పబడుతున్నాయి. అది చేసే ముందు ధర్మరాజు సూర్యుడితో ఒక అద్భుతమైన మాటలు చెప్తున్నాడు. అది కూడా సూర్యతత్వాన్ని మనకు అందిస్తున్నది. ఆది దేవోసి దేవానాం ఐశ్వర్యాయ త్వమీశ్వర ఆదికర్తాసి భూతానాం దేవదేవో దివాకర ద్వాదశాత్మ రవి దక్ష పితా మాతా పితామహ స్వర్గద్వారం ప్రజాద్వారం మోక్షద్వారం త్రివిష్టపం. ఇందులో స్వామి స్వర్గానికి ద్వారము, మోక్షానికి ద్వారము అన్నారు. ద్వారము అంటే దేని ద్వారా మనం పొందుతాం, అది ద్వారం. కానీ స్వర్గాది లోకములు పొందదగినది సూర్యభగవానుడి వల్లని. ఇది వివరిస్తూ వేదంలో ఒకటి చోట చెప్తాడు. సూర్యమండలం భిత్వా అంటే ఎవరైతే సూర్యభగవాన్ని ఉపాసన చేస్తారో వారిని భగవానుడు తన రథము దగ్గరున్న కాడి దగ్గర గొట్టం ఒకటి ఉంటుంది, ఆ జీవుణ్ణి అందులోంచి పంపించి స్వర్గద్వారం అంటే తనని ఛేదించుకు వెళ్ళేటట్లు, అంటే సూర్యమండలంలోంచి వెళ్ళేటట్లు చేస్తాడు. అలా వెళ్ళగా సూర్యలోకం మళ్ళీ వేరే ఉన్నది. మనకు కనబడుతున్న సూర్యమండలం వేరు, సూర్యలోకం వేరు. సూర్యభక్తులు సగుణ బ్రహ్మలోకముగా చెప్పబడుతున్న సూర్యలోకమునికి వెళతారు. ఏది వెళ్ళాలన్నా ఊర్ధ్వగతులకు వెళ్ళాలంటే సూర్యుడే ద్వారము. అది ఊర్ధ్వగతులకు ద్వారం ఆయన గనక ఎవడు నిత్యం సూర్యుడిని చూస్తుంటాడో వాడికి ఆ ద్వారం తెరచే ఉంటుంది. ఆ ద్వారం ద్వారానే వాళ్ళు వెళ్ళగలడు. అందుకు నిత్యం సూర్య దర్శనం, సూర్యోపాసన వాడికి ఊర్ధ్వగతులను ఇస్తున్నది అని చెప్తూ స్వర్గద్వారం. అదేవిధంగా ఏది పొందాలన్నా సూర్యుని ద్వారానే పొందాలి కనుక ప్రజాద్వారం, సంతతిని కలిగించేది కూడా సూర్యభగవానుడే. అంటే సృష్టిలో జీవులు ఉత్పత్తికి కారణం ఆయన కనుక ప్రజాద్వారం అని చెప్తున్నారు. ఇక మోక్షద్వారం, కైవల్యానికి కూడా ఆయనే ద్వారం అవుతున్నాడు. అలాగే స్వర్గాది లోకములు త్రివిష్టపం అని చెప్పబడి స్వర్గాది లోక సుఖములు కూడా ఆయన స్వరూపమే. ఇలాంటి విషయములు ఎన్నో సూర్యుని గురించి లోతైన అంశములు మనకి ఇతిహాస పురాణాలన్నీ చెప్తున్నాయి. ప్రత్యేకించి సూర్యగీత అనే గ్రంథం మనకి లభ్యమవుతుంది. సూర్యగీత అన్నప్పుడు మొత్తం 6 మతాలకి గీతలు ఉన్నాయి. 6 మతాలు అంటే శైవ మతంలో శివగీతలు ఉన్నాయి. శివగీత ఒకటి కాదు, సుమారు 3-4 ఉన్నాయి. ఒక 2 గీతలు ప్రసిద్ధిగా ఉన్నాయి. పద్మపురాణాంతర్గతమైనది ఒకటి, కూర్మ పురాణాంతర్గతమైన శివగీతలు. అదేవిధంగా గణేశ గీత ఉన్నది, గణేశ పురాణంలోది. ఇక దేవీ గీత దేవీ భాగవతంలోనే ఉన్నది. ఇక విష్ణు గీతలు మనకు చాలా కనబడతాయి. ఉద్ధవ గీత, కృష్ణ గీత, రామగీత ఇలా చెప్పబడుతూ ఉన్నాయి. కపిల గీత కూడా విష్ణు గీత కిందే మనం భావించవచ్చు. ఇక పంచాయతనంలో మనం చెప్తున్న స్కందగీత అనుకుంటే స్కందగీత శివపురాణంలో ప్రత్యేకంది, స్కంద పురాణంలో కూడా ఉన్నది. అక్కడ విశేషించి వామదేవుడనే మహర్షికి మేరుపర్వత సమీపంలో సుబ్రహ్మణ్యుడు చెప్పినటువంటి గీత పూర్తిగా అది మహావాక్య విశ్లేషణ అందులో గోచరిస్తుంది. అది కొన్ని అధ్యాయాల ఉత్కృష్టమైనటువంటి గీత. అలాగే సూర్యగీత కూడా. అంటే దీని అర్థం ఏమిటి? ఇన్ని గీతలు ఉన్నాయా అంటే గీత అనేది ఒక సంప్రదాయం, అదొక ప్రక్రియ. పురాణం, వేదం, ఇతిహాసం ఎలా ఒక ప్రక్రియో గీత కూడా అలా ప్రక్రియ.
గీత అనగా బ్రహ్మ విద్య, అంటే బ్రహ్మమును తెలియజేసేది గీత. గీతని ఎక్కడ వచ్చినా తెలుసుకోవాల్సింది బ్రహ్మమును తెలియజేయునది. బ్రహ్మం మళ్ళీ రెండు విధములుగా, నిర్గుణ బ్రహ్మముగా సగుణ బ్రహ్మముగా. ఉపాసన కోసం సగుణ బ్రహ్మము, పొందవలసింది నిర్గుణ బ్రహ్మము కనుక రెండింటి సంబంధమైన జ్ఞానం ఏది చెప్తుందో దాన్ని గీత అంటారు. అందుకు మనం ఏ బ్రహ్మమును ఏ రూపంతో ఉపాసన చేస్తామో ఆ రూపంతో ఆ బ్రహ్మమే బోధిస్తుంది గీత. అలాగా ఆయా భక్తులను సూర్యుడిగా ఉపాసించేటప్పుడు ఆ భక్తులను సూర్యుడి రూపంలో బ్రహ్మమే బోధించింది, విష్ణువుగా ఉపాసించేటప్పుడు విష్ణు రూపంలో బోధించింది, గణపతిగా ఉపాసిస్తే గణపతి రూపంలో బోధిస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఆ భక్తిగా నిష్కల్మషంగా నిష్కపటంగా అవ్యాజ భక్తితో ఉపాసన చేస్తే ఉపాస్య బ్రహ్మమే అతనికి జ్ఞానాన్ని ఇస్తున్నది. ఆ ఇచ్చే జ్ఞానానికి గీత అని పేరు. ఇది గీత సంప్రదాయం. అంతేగాని మళ్ళీ సాహిత్యవేత్తలు బయలుదేరి ఈ గీత ముందు వచ్చిందా ఆ గీత వచ్చిందా తులనాత్మక పరిశీలన చేసి మళ్ళీ ఈ గీత ముందయి ఉంటుంది గీత తర్వాత అయి ఉంటుందని మళ్ళీ డేట్స్ నిర్ణయిస్తారు. ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి. సంప్రదాయం తెలిస్తే ఏ బాధ ఉండదండి ఇక్కడ. కానీ రకరకాల గీతలు ఉన్నాయి. ఒక్క భారతంలోనే అనేక గీతలు ఉన్నాయి. మనం కృష్ణగీత ఒకటే చూస్తాం, కానీ బ్రహ్మ విద్యకు సంబంధించిన గీతలు చాలా ఉన్నాయి. బ్రహ్మగీత, హంసగీత, ఇలాంటి గీతలు చాలా కనబడతాయి మనకి. అంటే మొత్తానికి బ్రహ్మ విద్య చర్చ ఏ గ్రంథమునందు జరుగుతుందో దానికి గీత అంటారు. అలాంటి గీతల్లో సూర్యుడు చెప్పిన గీతలు రెండు లభ్యమవుతున్నాయి, రెండు ప్రామాణికమే. ఒక గీత వచ్చేటప్పటికల్లా ఎంత అద్భుతంగా మొదలవుతుందంటే, ఒకప్పుడు మహర్షులందరూ బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుణ్ణి ఈ కర్మగతుల గురించి చర్చ చేశారు. నిజంగా చర్చ చేయకుండా బతికేస్తున్నాం, కానీ ఒక్కసారి ఆలోచిస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. కర్మలు చేస్తే మళ్ళీ అది బంధన హేతు అవుతుంది, జన్మల్లోకి తీసుకొస్తుంది, లేదా లోకాల్లోకి తిప్పుతుంది. పుణ్యలోకాలు పాపలోకాలు, కర్మ యొక్క ఫలాలు రెండు రూపాలు ఉంటాయి. దుష్కర్మల ఫలం పాపలోకాలు అయితే, పుణ్యలోకాలు సత్కర్మల ఫలం. ఈ రెండింటి యొక్క తర్వాత అంతిమ ఫలం ఏంటంటే మళ్ళీ తిరిగి రావాల్సిందే కదా. కానీ కర్మలు ఆచరించాలా లేదా? కర్మలు ఆచరిస్తే నకర్మణ ప్రజే అన్నారు కనుక కర్మల వల్ల వాళ్ళ బంధాలు తప్పవు కనుక. కొన్ని కర్మలు వదిలిస్తే భ్రష్టుడు అయిపోతావు. అప్పుడు నరకాలు కూడా లభించని పుట్టగతులు లేని స్థితులు కూడా వస్తుంటాయి. కానీ కర్మని విడిచిపెడితే ఒక సమస్య, ఆచరిస్తే మరొక సమస్య. కానీ ఏమిటి చేయాలి? ఈ కర్మగతుల్లో తిరుగుతున్న జీవులకి ఎప్పుడైనా ఉత్తమ స్థితి లభిస్తుందా? ఎంతకాలం పుడుతూ చస్తూ పుడుతూ ఎంతకాలం ఇది అని ఒక ప్రశ్న. కానీ కర్మ అంటే ఏమిటి, ఉపాసన అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, ఈ విషయంపై కొంచెం నువ్వు వివరించాలని బ్రహ్మదేవుని అడిగితే బ్రహ్మదేవుడు ఒకసారి ధ్యానం చేసి, ఈ విషయంపై నాకు కూడా ఒకప్పుడు సందేహం కలిగింది నాయన. బ్రహ్మకే సందేహం కలిగిందంటే ఈ సందేహం కలగడానికి కూడా ఒక సంస్కారం ఉండాలి. కొందరికి సందేహంలో కూడా బ్రతికిస్తున్నవాడు చాలామంది ఉంటారు. చేస్తున్న మంత్రం యొక్క అర్థమేమిటో కూడా ఆలోచించకుండానే 10 సంవత్సరాలు సాధన చేసేవాళ్ళు ఉన్నప్పుడు జిజ్ఞాస అనేది కష్టం అండి. జిజ్ఞాస కలగాలన్నా ఒకానొక పుణ్య సంస్కారం ఉండాలి. మనం చేస్తున్న దాని అర్థం ఏమిటి, పరమార్థం ఏమిటి, జీవితం ఏమిటి, నేనెక్కడి నుంచి వచ్చాను, విశ్వం ఏమిటి, మోక్షం అంటే ఏమిటి అనే ప్రశ్నలు వేసుకుని దానికి సమాధానానికి గురువుని ఆశ్రయించాలి. కానీ అహంకారం ఆశ్రయించనివ్వదు, అజ్ఞానం మరొకటి. ఇవన్నీ దాటి వెళ్ళడం చిన్న విషయం కాదు. అందుకే ఋషులు అడిగిన ప్రశ్నకి బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, నేను సృష్టి ఆది అందే ఈ ప్రశ్నకి సమాధానం కోసమే నాకు కూడా కారణమైన బ్రహ్మమును ఆరాధన చేస్తూ ఉంటే గురుస్వరూపంగా బ్రహ్మము సాక్షాత్కరించాడు. ఆ స్వరూపం పేరు దక్షిణామూర్తి అని చెప్పాడు. ఇక్కడ దక్షిణామూర్తి నాకు కనబడి బోధించాడు. నీకు ఈ విషయం తేటపడ్డానికి ఒక విషయం చెప్తున్నాను విను అని నాకు దక్షిణామూర్తి చెప్పిన విషయం మీకు చెప్తున్నాను. ఆ దక్షిణామూర్తి చెప్పినదే సూర్యగీత. దక్షిణామూర్తి సూర్యగీత ఎలా చెప్పాడు అంటే, సూర్యుడు తన సారథి అయిన అనూరుడికి బోధించినదే సూర్యగీత. దీన్ని బట్టి అనూరుడు అని శిష్యుడుగా సూర్యుని చూసి అడిగాడు. ఎలా అడిగాడంటే, రథాన్ని తిప్పుతూ ఉన్నప్పుడు కింద లోకాలు చూసేట్టు ఒకసారి అనుడు, ఈ లోకాల్లో మానవులు పుడుతూ చస్తూ వెడుతూ ఉన్నారు, వాళ్ళకు నువ్వు శక్తిని ప్రదానం చేస్తూ వాళ్ళ యొక్క అర్హతలను అనుసరించి కర్మలను అనుసరించి వాళ్ళ ఫలాలను ఇస్తూ ఉన్నావు నువ్వు. నేను సాక్షిగా నువ్వు చెప్పమన్నట్టుగా రథాన్ని తిప్పుతూ ఉన్నాను. ఇక్కడ అసలు ఈ కర్మలు ఏమిటయ్యే, అంతకాలం ఇలా పుడుతూ చస్తూ పుడుతూ వెళ్ళడమేనా? ఎప్పుడైనా వీళ్ళకు సద్గతికి అవకాశం ఉన్నదా? అసలు ఈ కర్మలేమిటి, ఈ గతులేమిటి అని అరుణుడు అడిగితే అప్పుడు సూర్య భగవానుడు కర్మల గురించి చాలా చక్కగా బోధించాడు. అదే కర్మ, ఉపాసన, జ్ఞానము అని 3 విధానములు బోధిస్తాడు సూర్యభగవానుడు. ఎప్పుడైనా గీత అనేది ఇంకా చెప్పండి అధ్యాత్మశాస్త్రం అన్న బ్రహ్మ విద్య అన్న ఒకటేనండి. 3 చెప్తుంది, కర్మ, ఉపాసన, జ్ఞానము. ఈ 3 చెప్తుంది ఇక్కడ. ఉపాసన నిజానికి కర్మే, కానీ అది ఫలాకాంక్షతో చేసినట్లయితే కర్మలోకి వచ్చేస్తుంది.
అది నిష్కామంగా చేసినట్లయితే ఉపాసన జ్ఞానంలోకి తీసుకువెడుతుంది కనుక ఉపాసనని మధ్యలో పెట్టారు. ఇది గొప్ప విషయం. ఎందుకంటే అభీష్ట సిద్ధి కోసమని కష్టం పోవాలని అనేక కర్మలు చేస్తాం, అవన్నీ ఉపాసన కిందకి రావు. ఉపాసన అనేటటువంటిది బ్రహ్మ దృష్టితో చేయాలి. అందుకే సగుణ బ్రహ్మ ఉపాసన అని వచ్చింది. దేవతారాధన వేరు, సగుణ బ్రహ్మ ఉపాసన వేరు. దేవతల్ని యజ్ఞయాగాది క్రతువులతో ఆరాధించడము, వారికి సంబంధించిన మంత్రములు జపించుకోవడము, అది ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం కోసం చేస్తాం. ఇవన్నీ కర్మలే. కానీ సగుణ బ్రహ్మముని ఉపాసించడం అనేటువంటిదే అది కూడా మళ్ళీ సకామంగా చేసినట్లయితే కర్మయే కూర్చుంటుంది. అది నిష్కామంగా చేయగలగాలి. నిష్కామం ఎలా సిద్ధిస్తుందంటే ఫలాపేక్ష లేకుండా ఈశ్వరాత్మన దృష్టితో చేసిన ఉపాసన ఉత్కృష్ట ఉపాసన అవుతున్నది. అది సగుణ బ్రహ్మ ఉపాసన అవుతుంది. లేకపోతే అది కూడా కర్మలోకి వస్తుంది. ఈ సగుణ బ్రహ్మ ఉపాసన ఏం చేస్తుందంటే అది ఈశ్వర ప్రాప్తికి, ఈశ్వర అనుగ్రహానికి కారణమై ఈశ్వర అనుగ్రహం వల్ల శుద్ధమైన జ్ఞానం లభించి బ్రహ్మైక్య సిద్ధి లభిస్తుంది. కనుక ఉపాసన కూడా కర్మాంగం అయినప్పటికీ విడిగా ఎందుకు చెప్పారు అంటే అది నిష్కామంగా చేసినట్లయితే ఈశ్వరానుగ్రహానికి హేతు అవుతుంది. అలాగే సకామ కర్మలు కూడా నిష్కామంగా భగవదర్పణ బుద్ధితో చేస్తే కర్మ కూడా యోగం అవుతుంది. కానీ కర్మయోగం, ఉపాసనా యోగం, జ్ఞానయోగం. యోగం అంటే ఉపాయం, జ్ఞానయోగం నుండి విచారణ మాత్రమే. జీవుడు అంటే ఏమిటి, జగత్ అంటే ఏమిటి, ఈశ్వరుడు అంటే ఏమిటి, పరమాత్మ ఏమిటి అంటే ఏమిటి అని గురువుని ఆశ్రయించి విచారణ చేసి తత్తని చెప్పబడ్డ బ్రహ్మము, తొమ్మని చెప్పబడ్డ జీవుడు వాస్తవంగా ఒకటే అయినప్పటికీ కూడా అజ్ఞానం చేత భేదం కనబడుతోంది కనుక ఆ భేదముని శృత్యనుసార విచారణతో అన్నాడు ఇక్కడ. అంటే వేద పద్ధతులు విచారణ చేసి గురువు చెప్పేటువంటి బోధతో తెలుసుకుంటూ శ్రవణ మనన నిధిధ్యాస ద్వారా వెళితే జ్ఞానం అవుతుంది. ఇది పద్ధతి. ఆ మూడింటిని బోధిస్తాడు ఇక్కడ. ఇక్కడ ఉపాసనలు ఎన్ని రకాలుగా ఉంటాయో చెప్తాడు. ఉపాసన మళ్ళీ తాంత్రికము, శ్రౌతము, స్మార్తము, ఔపనిషదము అని 4 రకాలుగా బోధించాడండి. అత్యద్భుతమైన వివరణ ఇక్కడ. ఇంత అందమైన వివరణ ఎక్కడా కనబడదు. 4 రకాలు బోధించాడు. సమన్వయం చేస్తున్నాడు. తాంత్రికము, శ్రౌతము, శ్రౌతం అంటే వేదాన్ని అనుసరించి వచ్చేది. స్మార్తము, స్మృతులను అనుసరిస్తూ అంటే పురాణాదులు ధర్మశాస్త్రాలను అనుసరిస్తూ వచ్చేది. ఔపనిషదము. ఈ నాలుగింటి విధానాలతో కర్మలు ఉంటాయి, ఉపాసన ఉంటాయని చెప్పాడు ఇక్కడ. అయితే వీటి సమన్వయం చేయడం అనేది గొప్ప లక్షణం. తాంత్రికోపాసనలు చాలా జరుగుతాయి. మొన్న ఎవరో చెప్పారు, కాశీలో 12 గంటలకు వెళ్తే మణికర్ణిక ఘాట్ దగ్గర, హరిశ్చంద్ర ఘాట్ దగ్గర అనేక మంది నల్ల బట్టలు వేసుకొని, ఎర్ర బట్టలు వేసుకొని మహాక్రోధంగా కూర్చుని మాలలు తిప్పుతుంటారండి. అలాంటి ఉపాసనలకి ముక్తి దాకా వెళ్ళవవి. అవన్నీ కూడా భయంకరమైన ఫలాలు. అప్పటికి అభీష్ట సిద్ధులు వచ్చినా ఒక రకంగా ఉంటాయి. కనుక ఆధ్యాత్మికత అనుకున్నప్పుడు అలాంటి క్రూరమైన ఘోరమైన కర్మల వైపు జోలికి వెళ్ళడం ఉత్కృష్టమేం కాదు. వాటి ఫలాలు వాటికి ఉండవచ్చుగాక. కానీ ఈ మార్గంలో, బ్రహ్మ విద్యా మార్గంలో దాన్ని పరామర్శ చేయరు ఇక్కడ. అందుకే తంత్రమును కూడాను శృతి సమ్మతమైన తంత్రము, సాత్వికమైన తంత్రము, తత్వచింతనతో కూడిన తంత్రాన్ని స్వీకరిస్తే భగవత్పాదుల వారి వలె శ్రీ విద్యాది తంత్రములు దక్షిణాచార సంప్రదాయంలో చెప్పాడు ఇక్కడ. ఇలాంటి విషయములు బోధిస్తూ దీనికి సాధనలో సహకరించేది ఇక్కడ. బ్రహ్మప్రాప్తి కోసమే గీత విచారణ కనుక బ్రహ్మప్రాప్తి కోసం కర్మ చెయ్యాలి కూడా. కానీ కర్మను మానివేయకూడదు. ఎందుకంటే చిత్తశుద్ధి రాదు కర్మ లేకపోతే. కానీ కర్మ వల్ల బంధితుడు అవుతావంటే కర్మ మానిస్తే భ్రష్టుడు అవుతావు. అందుకే కర్మని చిత్తశుద్ధ్యర్థం చెయ్యు. అంటే మమ ఉపాత్త దురితక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. ఈ 2 లక్ష్యములుగా కర్మ చేసినప్పుడు అది క్రమంగా నీకు ఉత్కృష్టగతిని తీసుకువెడుతుంది. పరమేశ్వర ప్రీత్యర్థం అంటే పరమేశ్వర అర్పణ బుద్ధితో చేయాలి. ఇక్కడ మళ్ళీ ఫలాకాంక్ష లేదు, పరమేశ్వర ప్రీత్యర్థమే. ఇలా చేసినట్లయితే అది క్రమంగా పరమేశ్వరుని యందు అనురాగముగా మారుతుంది. ఆ పరమేశ్వరుని ఉపాసనా విధానం తెలుసుకుని ప్రీతిగా చేయగలిగితే అది పరాభక్తిలోకి వెళ్ళి ఆ పరాభక్తి జ్ఞానమునకు అంటే జీవబ్రహ్మైక్య జ్ఞానమునకు దోహదపడుతుంది. ఇది పద్ధతి అద్భుతంగా బోధిస్తాడు. భగవద్గీత ఇదే చెప్తుంది. ఏ గీత అయినా చెప్పేది ఒకటే. హిందూ ధర్మంలో సౌకర్యం ఏంటంటే ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్కటి చెప్పు ఉంటే మనకు అయోమయం వచ్చేది. అన్ని గ్రంథాలు ఒకటే చెప్తాయి, అన్ని గ్రంథాలు ఒకటే బోధ చేస్తాయి. మరి అన్ని గ్రంథాలు ఎందుకంటే అన్ని జీవులు ఉన్నారు కనుక. జీవులు అనేకం కనుక వారి వారి జీవలక్షణాన్ని అనుసరించి, వారి వారి యొక్క బుద్ధి వైచిత్ర్యం అనుసరించి రుచీనాం వైచిత్ర్యా దృజుకుటిల నానాపదజుషాం రుణామేకో గమ్య త్వమసి పైసా వర్ణవైవ అని చెప్పినట్లుగా విభిన్న మార్గములు చెప్పారు. ఇక్కడ మన సూర్యోపాసన అంటాం, ఇంకోటి శ్రీ విద్యోపాసన కావచ్చు. ఏది విన్నా అన్నిట్లో వస్తువు మాత్రం ఇదే. అక్కడ అదే తత్వాన్ని లలితాంబగా చూశారు, అదే కాళీ ఉపాసనలో కాళీగా చూశారు. కానీ ఈ మార్గంలో ఇది వైదికమైన ముక్తిహేతువైన మార్గం ఇదయ్యా అని సూర్యుడు అద్భుతమైన వృత్తాంతములు తెలియజేసినటువంటి ఘట్టం అది. అలా కర్మల గురించి చెప్తూ
తన గురించి స్వామి చెప్పిన మాటలు కొన్ని ఆ గీతల నుంచి తెలుసుకుందాం. సర్వేషాం జ్యోతిషాం జ్యోతి ప్రకాశానాం ప్రకాశకః. నేను ఎవడను అంటే సర్వేషాం జ్యోతిషాం జ్యోతి అంటే జ్యోతిష్యులకే జ్యోతిష్యునైన నేను, అన్ని జ్యోతులకు. దీన్ని బట్టి సూర్యగీత ఎంత గొప్ప జ్ఞానాన్ని ఇస్తుందండి. మనం చూస్తున్న ఒక జ్యోతిర్మండలమైన సూర్యుడి గురించి చెప్పట్లేదు ఇక్కడ. ఇలాంటి జ్యోతిర్మండలాలు చాలా ఉన్నాయి. ఇలాంటి జ్యోతిర్మండలాలన్నింటికి జ్యోతినిస్తున్న జ్యోతి ఒకటి ఉన్నది. అది నా యొక్క అసలు స్వరూపం అంటున్నాడు ఆదిత్యుడు. అంటే అదే పరంజ్యోతి, అది పరమాత్మ స్వరూపం. ఇది ఈ గీతలో చెప్తే ఇదే భావంతో మళ్ళీ మరొక సూర్యగీతలో ఏముందో చూద్దాం. ఆ సూర్యగీతల వృత్తాంతం ఎలా ఉంటుందంటే, సూత పౌరాణికుడు బ్రహ్మసారూప్యం పొందడం ఎలాగా అంటాడు. బ్రహ్మసారూప్యం అంటే మనం అనుకునే సారూప్య సామీప్యముక్తి గురించి చెప్పట్లేదు. బ్రహ్మసారూప్యం అంటే బ్రహ్మైక్యం అనే భావంతో ప్రశ్న వేశాడు. బ్రహ్మమును తెలుసుకోవడం ఎలాగా, పొందడం ఎలాగా. ముందు తెలుసుకోవడం, తర్వాత పొందడం. దీని గురించి వివరంగా చెప్పమని అడిగితే వ్యాసదేవుడు సూతుడికి చెప్తున్నాడు. ఏమనంటే, ఒకప్పుడు సప్తర్షులు కలిసి సూర్యలోకానికి వెళ్ళారు. ఆ సప్తర్షులు సూర్యలోకానికి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళే వెళ్ళగలరు, ఎందుకంటే వాళ్ళ తపస్సు చేత వాళ్ళే జ్యోతిర్మండలాలుగా మారగలిగారు కనుక. వాళ్ళు సూర్యోపాసన చేసే మహర్షుల్లో మనం గణములు చెప్పుకున్నాం, అందులో వాళ్ళు ఉన్నారు. మొత్తం 12 మంది మహర్షుల్లో వీళ్ళు 7 ప్రధానం. ఈ సప్తర్షులు కూడాను సూర్యభగవానుడి వద్దకు వెళ్ళి ఈ ప్రశ్న వేశారు. బ్రహ్మ విజిజ్ఞాసస్వ అని చెప్పినట్లుగా బ్రహ్మము గురించి జిజ్ఞాస, అథాతో బ్రహ్మ జిజ్ఞాస. అంతేగాని మహిమల గురించి వీటి గురించి మాట్లాడకుండా బ్రహ్మము గురించి తెలుసుకోవాలి, ఏది మార్గము అని అంటే వారికి సూర్యభగవానుడు బోధించినది సూర్యగీత. అంటే 2 గీతలు మనకు కనబడుతున్నాయి. అంటే సూర్య సంబంధమైన వాంగ్మయంలో 2 గీతలు మనకు లభిస్తున్నాయి. కానీ రెండిటి తాత్పర్యం కూడా ఒకటే కనుక రెండిట్లోంచి గ్రహించుకుంటూ మనం పొందవలసిన విషయం ఏమిటో సారంగా ఇవాళ అందించడం జరుగుతుంది. 7 అధ్యాయాలు సూర్యగీతకి. అచ్చం అశ్వాల్లాగే అధ్యాయాలు కూడా 7 ఉన్నాయండి. ఒక్కొక్క దాంట్లో క్రమక్రమంగా చూపిస్తాడు. అధిదైవముగా, అధ్యాత్మముగా, అదేవిధంగా ఆది భౌతికంగా 3 విధాలుగా సూర్యుడు ఎలా ఉంటాడు అనే విషయం చెప్పారు. అది మనం రుద్రకళల గురించి చెప్పేటప్పుడు కూడా ప్రస్తావన చేసుకున్నాం. ఈ విధంగా సూర్యుని గురించి చెప్తూ సూర్యుడు అంటున్న మాట సూర్యగీతలో సర్వేషాం జ్యోతిషాం జ్యోతి. ఇది సరిగ్గా సూర్యగీత చదివి ఉపనిషత్తులు చదివి సూర్యగీత చదివిన అక్కడి వాక్యాలే ఇక్కడ చక్కగా క్రోడీకరించాడు. గీత అంటే బ్రహ్మ విద్యాశాస్త్రం అన్నాం కదా, ఇంకొకటి గీత అంటే ఉపనిషత్ విద్య. ఇది ఒకటి తెలుసుకుంటే చాలు. అందుకే భగవద్గీతాసు ఉపనిషత్సు అని చెప్తున్నామంటే ఉపనిషద్ విజ్ఞానం మనకు అందించడానికి గీత వచ్చింది. అందుకే భగవత్పాదుల వారు ఒక మాట అన్నారు, ఉపనిషత్తులు శ్రవణానికి, బ్రహ్మసూత్రాలు మననానికి, గీత నిధిధ్యాసనకి అన్నారు ఇక్కడ. కనుక గీత వచ్చేటప్పటికల్లా అన్నిటి సారం తీసేసుకుంది ఇక్కడ. అందుకే గీతలు ఏవైనా, మేము కృష్ణ భక్తులం కావండి, మేము సూర్యభక్తులు అంటే అవునా, అయితే మీకు గీత ఇస్తానని ఇచ్చాడు. కనుక ఎన్ని రకాలుగా మనల్ని అనుగ్రహించాడో చూడండి. ఈ గీతలో చెప్తున్న మాట సర్వేషాం జ్యోతిషాం జ్యోతి ప్రకాశానాం ప్రకాశకః అహమేవాస్మి సర్వాసాం శక్తీనాం ఆశ్రయస్తథా. నేను సర్వశక్తులకు ఆశ్రయమైన వాడను. అహం ఏవ అస్మి. ఈ మాట ఒక్కడి విడిగి తీసుకోవచ్చు. నేను మాత్రమే ఉన్నానంటే బ్రహ్మం మాత్రమే ఉన్నది, మరొకటి లేదు. మరి కనబడుతున్నవన్నీ అవి నా స్వరూపములే, అవి నా యందే ఉన్నాయి, వాటి యందు నేనున్నాను. మరి తేడా ఎక్కడొచ్చింది అంటే ఎవడు ఎందున్నాయో, ఎవడు వాటిలో ఉన్నాడో వాడిని మనం చూడట్లేదు. నేను తెలుగులోనే చెప్తున్నాను కదా. తేడా ఎక్కడొచ్చిందంటే బ్రహ్మమునందే అవి ఉన్నాయి, బ్రహ్మము వాటిలో ఉన్నాడు. కానీ మన బ్రహ్మం అనే దృష్టి లేకుండా బ్రహ్మము దేని ఎందున్నాడో ఆ ఉపాధుల దృష్టి చేస్తున్నాం కనుక బ్రహ్మము తెలియబడట్లేదు. కానీ ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఉపాధి దృష్టి నిరసించి బ్రహ్మ దృష్టి పొందాలి. ఉపాధి దృష్టి నిరసించడం అంటే తీసిపారేయడం కాదు, వాటిలో ఆ బ్రహ్మము యొక్క చైతన్యం ఉంది అనే భావము నీకు అనుభవానికి రాలేదు కనుక గురువుని ఆశ్రయించి శాస్త్ర సంబద్ధంగా తెలుసుకుని విచారణ చేస్తూ ఉంటే లభిస్తుంది. అప్పుడు నా యొక్క అసలు స్వరూపం తెలుస్తుంది. కనుక నేను అహమేవాస్మి సర్వాసాం శక్తీనాం ఆశ్రయ. సృష్టిలో అనేక రకాల శక్తులు ఉన్నాయి. అందులో సృష్టికారణ శక్తి, స్థితికారణ శక్తి, లయకారణ శక్తి అని ప్రధానంగా 3 శక్తులు చెప్పగా ఇంకా అనేక రకాల శక్తులు చెప్పచ్చు. సర్వజ్ఞత్వ శక్తి, సర్వవ్యాపకత్వము, ఇలా ఎన్నైనా పరమేశ్వర శక్తులు చెప్పచ్చు. ఇన్ని శక్తులు ఎవరిని ఆశ్రయించుకున్నాయో అతడే పరమాత్మ, అది నా యొక్క స్వరూపము. ఇది సూర్యుడు చెప్తున్నది. పైగా నన్ను ఆధారం చేసుకుని గ్రహాలు తిరగడంలోనే మీరు పోల్చుకోవాలి. ఈ మండలం ద్వారా నేను బోధిస్తున్నది ఏంటంటే నన్ను ఆధారం చేసుకుని గ్రహాలు తిరుగుతున్నాయి, ఆత్మస్వరూపుణ్ణైన నన్ను ఆధారం చేసుకుని సమస్త విశ్వము తిరుగుతుంది. ఆ విధంగానే అంతేకాదు, ఈ శరీరంలో కూడా ప్రతి ఇంద్రియము, ఇందులో అణువుల యొక్క సంచలనము అంతా లోపల ఆత్మనాశ్రయం చేసుకుని తిరుగుతుంది కదా.
మనలో ఉన్న ఆత్మను ఆశ్రయం తీసుకుని శరీరంలో అణువులన్నీ ఎలా సంచరిస్తున్నాయో బయట సూర్యమండలాన్ని ఆశ్రయం చేసుకుని గ్రహాదులన్నీ సంచరిస్తున్నాయి. అలాగే ఈ సూర్యాది గ్రహములు కూడా పరమాత్మను ఆశ్రయం చేసుకుని వెళుతున్నాయి. కానీ అసలు ఆదిత్యుడు ఎవరు? ఆ పరమాత్మ. అది నా యొక్క అసలు స్వరూపం. అన్యే ఏచ గ్రహా విప్రాహ తథైవ ఉపగ్రహాశ్చయే నిత్యం ప్రదక్షిణీకృత్య మామే వైత్య సమాశ్రితాః. ఈ గ్రహాదులన్నీ నన్ను ఆశ్రయించుకున్నాయి. చూస్తూ ఉంటే ఒక గ్రహం సూర్యుడికి ఇంత దూరంలో ఉందని లెక్క కడతాం. నిజానికి దూరంలో లేవు, సూర్యుడు పట్టులోనూ ఉన్నాయి. ఆయన నుంచి నిజంగా దూరం అయితే ఒక్కడ అంతరిక్షంలో ఉండదు. కనుక ఆయన యొక్క శక్తితోనే అవన్నీ తిరుగుతున్నాయి. కనుక అన్నిటికీ సర్వశక్తులకు ఎవడ ఆశ్రయం? నేనే ఆశ్రయం. మీరు ఒక్కసారి మండలంగా చూసినప్పటికీ మనం చూస్తున్న సర్వశక్తుడికి ఆశ్రయం సూర్యుడే కదా. అదొక్కడి చాలు ఆయన పరమాత్మను ఉపాసించడానికి అని చెప్తూ బ్రహ్మాండం దేహపిండంచ సర్వం మే సత్తయా స్థితం. మరొక అద్భుతమైన మాట. బ్రహ్మాండము దేహపిండము ఈ రెండు నా యొక్క సత్త చేతనే ఉన్నాయి. సత్త అంటే ఉనికి, ఉనికి అంటే ఉండడం. అంటే నేనుండడం అనేది అటు బ్రహ్మాండం కానీ ఇది దేహం కానీ ఈ రెండు నేను ఉండడం వల్ల అవి ఉన్నాయి. కనుక అవి ఉన్నాయి అంటున్నా, అవి లేవు, నేనున్నా. నేను ఉండడం వల్ల అవి ఉన్నట్లు తెలుస్తున్నాయి. కానీ ఉన్న నన్ను విడిచిపెట్టి నా మీద ఆధారపడి ఉన్న వాటి గురించి ఆలోచించడం ఏంటి? కనుక ఇవన్నీ ఉన్నాయి అంటున్నాం. ఎవడి వల్ల ఉన్నాయో వాడిని చూడు. ఆ చూసేటటువంటి ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన. అది చేయకుండా మనం చూస్తున్నవి గమనిస్తున్నాం. కానీ వీటికి ఎవడు ఆధారమై ఉన్నాడు? కనుక నా సత్తయ మే సత్తయ అంటే నా ఉనికి చేత స్థితం ఉన్నాయి. ఏమిటి? బ్రహ్మాండం దేహపిండంచ అని చెప్తూ ఇది సూర్యుడు ఒకటి, ఇది ఒకటే కాదు, అనంత సూర్యలోకాస్తు. దీన్ని బట్టి ఎంత అద్భుతమైన జ్ఞానం ఉపనిషత్తు అందిస్తుందో చూడండి. ఒక సూర్యుడు, ఒక చంద్రుడు, ఒక భూమి గురించి ఇతర ధర్మములు మాట్లాడే, కానీ హిందూ ధర్మం ఒక సూర్యుడు కాదు అనేక సూర్యులు ఉన్నారని యుగాల క్రితమే చెప్పిందంటే హిందువులు ప్రకృతి ఆరాధకులు కారు, జ్ఞానం తెలిసినటువంటి ఈశ్వరారాధకులు దీన్ని బట్టి తెలుస్తారు. అనంతమైన సూర్యలోకములు ఉన్నాయి, అనంతమే గ్రహ ఉపగ్రహాలు ఉన్నాయి. అసలు ఉపగ్రహం అనే శబ్దం కూడా వాడారు అంటే ఆలోచించండి. ఇక్కడ ఉపగ్రహై అనేకై అనంతై సహమే సక్తా అజ్ఞానాం పాలనేనగా. ఇన్ని ఉన్న నేను తెలియని వారిని పాలిస్తూ కూడా అనుగ్రహిస్తున్నాను. తథా సంఖ్యావిహీనస్తే లోకా సూర్యాది నామకా. ఎన్ని లోకాలున్నాయి విశ్వమునందు అంటే లెక్కలేని లోకాలు ఉన్నాయి సుమా. ఈ సూర్యలోకం, బ్రహ్మలోకం, ఇంద్రలోకం ఇలాంటి లోకాలు చాలా చాలా ఉన్నాయి. మరొక రహస్యం చెప్తున్నాడు. ఒక్కొక్క బ్రహ్మాండానికో సూర్యుడు ఉంటాడు తెలుసా అన్నాడు. ఆశ్చర్యం అండి మనకి ఇలాంటి విజ్ఞానం వచ్చేటప్పటికి. ఇంకో రహస్యం చెప్తాడు. ప్రతి బ్రహ్మాండంలో సృష్టి స్థితిలో జరుగుతున్నప్పుడు ప్రతి బ్రహ్మాండానికి బ్రహ్మ విష్ణురుద్రులు ఉంటారు. అంటే సృష్టి స్థితి లయ చేసే ఈశ్వర శక్తులు, ఆ బ్రహ్మాండానికి బ్రహ్మ విష్ణురుద్రులు. ఇలా ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో అందరూ బ్రహ్మ విష్ణురుద్రులు. అన్ని సూర్యాదులు ఉంటారు, అన్ని చంద్రాదులు ఉంటారు. ఇన్ని ఉంటాయని అయోమయం అక్కర్లేదు. ఇన్ని బ్రహ్మాండాలు ఉన్నాయని తెలుసుకోవాలి. అందుకే మనం మణిద్వీప వర్ణన చేసేటప్పుడు ప్రతి బ్రహ్మాండం నుంచి బ్రహ్మ విష్ణురుద్రులు వచ్చారు అని కనబడుతుంది. అంటే ఎన్ని బ్రహ్మాండాలు! ఇది చూస్తే లోకం యొక్క అనంతత్వం అంతా వేద ఋషి ఎలా దర్శించాడో తెలుస్తుంది. అనంతమైన విశ్వజ్ఞానం యుగాల నాడే మన వైదిక సంస్కృతికి ఉన్నది అని అర్థమవుతుంది ఇక్కడ. కానీ అనంత సూర్యులు ఉన్నారు, ఇలా ఎన్నో ఉన్నాయి. వీటన్నిటికీ మూలమైనటువంటి ఆదిత్యుణ్ణి నేను అని ఆ సూర్యలోకంలో శివుడు చెప్తున్నాడు. అంటే ప్రతి సూర్యలోకంలో పరమాత్మయే ఆ సూర్యమండలంలో ప్రకాశిస్తున్నాడు. అది గమనించుకోవాల్సింది. ప్రతి బ్రహ్మాండంలోని సూర్యుని యందు కూడా ఆ పరమాత్మయే భాషిస్తున్నాడు. కనుక మరి ఇన్ని బ్రహ్మాండాల్లో సూర్యుడి గురించి నువ్వు మాట్లాడక్కర్లేదు. నీ బ్రహ్మాండంలో నీకు కనబడే సూర్యుడి యందు పరమాత్మను ఉపాసిస్తే నువ్వు తరించిపోతావు అని చెప్తూ అద్భుతమైన విషయములు బోధించాడు ఆయన. ఈ బోధించేటప్పుడు రకరకాల ప్రక్రియలు, యజ్ఞం ఎలా చేయాలి, ఇందులో శ్రాద్ధాది కర్మల గురించి కూడా వివరిస్తాడండి. అత్యద్భుతం. అవి కూడా కావాలి. ఇది రుణ విముక్తి లేని వాడికి జ్ఞానం ఎక్కడండి? అందుకే నేను ఈ మధ్య వేదాంత మార్గంలోకి వెళ్ళాను కానీ తద్దినం పెట్టడం మానేశాను అన్నాడు ఒక ఆయన. తప్పకుండా భ్రష్టుడు వైపుతావు జాగ్రత్త అని చెప్పాలి నిజమైన గురువు అయితే. అందుని క్షేత్రాలు తిరగక్కర్లేదు, దేవుళ్ళు తిరగక్కర్లేదు, గంగలా మునగక్కర్లేదు, అహం బ్రహ్మ స్మరుకుంటే చాలు అంటే ఆ చెప్పినవాడు వీడు కూడా కలిసి భ్రష్టుడు అవుతారని శాస్త్రం చెబుతుంది ఇక్కడ. ఎందుకంటే నీకు నిజంగా నిష్కాముడివై ముక్తే నీకు కావాలనుకుంటే అప్పుడేం చెయ్యాలి? అప్పుడు కూడా కర్మ మానరాదు. నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావో ఆ ఆశ్రమానికి అనుగుణమైన కర్మని నిష్కామంగా ఈశ్వరార్పణంగా చేస్తే ఆ కర్మ నిన్ను బంధించదు సరికదా, చిత్తశుద్ధిని ప్రసాదిస్తుంది. శుద్ధమైన చిత్తానికి జ్ఞానం వస్తుంది. చిత్తంలో ఏమాత్రం శుద్ధత లేకపోయినా నేను చెప్పే జ్ఞానం ఎక్కదు. భగవానుడే చెప్పాడు. శుద్ధ చిత్తం లేని వాళ్ళకి జ్ఞానం చెప్తే ఏమొస్తాయంటే నిద్ర వస్తుంది, విసుగు వస్తుంది, చిరాకు వస్తుంది. ఎందుకంటే చిత్తం శుద్ధి లేదు కనుక. కానీ జ్ఞానం పొందడానికి చిత్తం శుద్ధం కావాలి.
చిత్తం శుద్ధం కావాలంటే సత్కర్మను ఆచరించాలి. అది సకామంగా చేసేవనుకో ఆ కర్మ ఈ లోకాల్లో తిప్పుతూ ఉంటుంది. అది నిష్కామంగా చేసేవనుకో చిత్తశుద్ధినిస్తుంది. ఒట్టి నిష్కామం సరిపోదు, నాకు అర్పణతో చేస్తే ఈశ్వరార్పణ బుద్ధితో. ఇదే మాట భగవానుడి గీతలో కూడా యజ్ఞదాన తపస్తీర్థన్న త్యాజ్యం కార్యమేవచ అన్నట్టు. యజ్ఞదాన తపస్తీర్థములు విడిచిపెట్టరాదు, అవి కార్యమేవచ, అవి చెయ్యవలసినవే. ఎందుకంటే అవి పావనాని మనీషిణః, అవి బుద్ధిమంతులకి వాళ్ళ బుద్ధిని శుద్ధి చేస్తాయన్నాడు ఇక్కడ. అంటే అవి చెయ్యాలి. ఈశ్వరాత్మ బుద్ధి చేస్తే ఏమవుతుంది? బుద్ధి శుద్ధమవుతుంది. అప్పుడు వాళ్ళు ఆ శుద్ధమైన బుద్ధితో నేనంటే ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. అప్పుడు వాళ్ళకి నేను అర్థమవుతాను. ఎలా అర్థమవుతానంటే భక్తి కలిగితే నేను అర్థమవుతాను. చక్కగా అన్వయించాడు ఆయన. ఆ వాక్యములు ఇక్కడ కొన్ని పదాల మార్పుతో యథాతథంగా చెప్పారు ఇక్కడ. ఇలాగా వివరించిన తర్వాత ఋషులందరూ విన్నారు. బోల్డ్ బోధ, అద్భుతమైన విషయములన్నీ విన్నాక అడుగుతున్న ప్రశ్న చాలా విశేషంగా ఉన్నది. కనుక మాకు ఇప్పుడు అర్థమైందంటే నీకు 3 రూపాలు ఉన్నాయి. ఒకటి చిన్మయ రూపం, రెండవది విరాట్ రూపం, మూడవది లీలా రూపం. 3 రూపములు. ఎప్పుడైనా ఇది మీరు దేనికైనా అన్వయించుకోవచ్చు, మీరు ఏ ఉపాసన చేసినప్పటికీ కూడా. లీలా రూపాలే మనకు తొందరగా అర్థమవుతాయి. కాస్త కళ్ళు తెరిచేనే వింటాం, మిగిలిన 2 వచ్చినప్పుడు కళ్ళు మూసుకుపోతుంటాయి. ఎందుకంటే ఇంద్రియాలు అందుకోలేవు బుద్ధులు ఎవరివి? సామాన్యులవి. కానీ ఉత్తమ సాధకుడు మాత్రం ఊరుకోడు, సాధన చేస్తాడు, పట్టుకుంటాడు. కనుక నీ చిన్మయ రూపం అల్టిమేట్. చిన్మయ రూపం అంటే దానికి ఎన్ని రకాలు ఉంటాయంటే సత్, చిత్, ఆనందము, శక్తి, ఇవన్నీ దానికి ఉంటాయట. సత్తా అంటే ఉనికిగా ఉంటుంది, చైతన్యముగా ఉంటుంది, ఆనందముగా ఉంటుంది, అదేవిధంగా సర్వసమర్థంగా ఉంటుంది. అది బ్రహ్మము యొక్క చిన్మయ రూపం. చిన్మయం ఏమిటి? చిత్తే అది. రెండవది విరాట్ రూపం. ఇందాక నేను చెప్పాను, అనేక లోకములు, అనేక గ్రహములు, ఆ లోకాల్లో లోకపాలకులు, ఇవన్నీ కూడా మనం చూడలేం. మనం చూస్తున్నది ఈ బ్రహ్మాండంలో మనకు కనబడేవి చూస్తున్నాం. ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయో. మీరు ఎప్పుడైనా మేడి చెట్టు గురించి వినుంటారు. మేడి పళ్ళు ఉంటాయి. మేడి పండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు అంటే ప్రతి మేడి పండులో పురుగులు ఉంటాయి. అలాంటి మేడి పళ్ళు ఎన్నో, మేడి చెట్లు ఎన్ని ఉంటాయి. కానీ ఏ పురుగులో, ఏ పండులో ఉన్న పురుగుకి ఆ పండే బ్రహ్మాండం. అవునా లేదా చెప్పండి ఇక్కడ. కనుక ఆ పురుగు ఎంత చెప్పినా ఆ మొత్తం ఆ పండులో ఉన్న దాని గురించే చెప్పగలదు, కానీ దానిపైన మరొక పండు ఉందని కూడా దానికి తెలియదు. అవునా లేదా? మన బ్రతుకులు కూడా అంతే. ఎంత రీసెర్చ్ స్కాలర్స్ అయినా, ఎన్ని రాకెట్లు వేసుకుని ఎగిరినా పండులో పురుగు ప్రయాణం లాంటిదే. తెలుసుకోండి ఇక్కడ. ఈ బ్రహ్మాండంలో అటు తిరిగి ఇటు తిరిగి నేను తెలుసుకున్నానని పేపర్స్ రాస్తాయి. పురుగులకు పేపర్లు, మనకు పేపర్లు ఉన్నాయి అంతే ఇక్కడ. కనుక ఎంత తిరిగినా ఎందులో తిరుగుతున్నాం? ఒక బ్రహ్మాండంలో పురుగు తిరిగినట్టే తిరుగుతున్నాం. కానీ ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయి నీకు తెలియాలంటే ఈ పండు తొక్క దాటి బయటికి వెళ్ళలేదు కదా, నీకు ఎలా తెలుస్తుంది? కనుక నేను బయటకు వెళ్ళలేదు కనుక అవి లేనేలేవంటావు నువ్వు. నీకు ఇక్కడి వరకు కనబడింది. అదే ఇప్పుడు అందరి జ్ఞానం ఇలాగే ఉంటుంది. ఒక్కడు తెలుసుకుంటే చాలు, ప్రతిదానికి పళ్ళు దాటి వెళ్ళక్కర్లేదు. బుద్ధి ఒక్కటి ఉంటే ఇలాంటి పళ్ళు ఎన్నో ఉంటాయి, నాలాంటి పురుగులు ప్రతి పండులోనూ ఉంటారనే జ్ఞానం ఆ పురుగుకి రావాలి. ఊరికనే వస్తుందా? దానికి ఏదో పుణ్యం ఉంటే ఆ జ్ఞానం వస్తుంది. దానికోసం పండు దాటి ఎగరక్కర్లే, ప్రతి పండు తిరగక్కర్లే, పురుగుకి తెలివి వస్తే చాలు. అలాగే ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయో. ఇన్ని బ్రహ్మాండాలు దేన్ని ఆధారం చేసుకున్నాయి? ఇన్ని పళ్ళు దేన్ని ఆధారం చేసుకున్నాయి? ఒక్క మేడి చెట్టుని ఆధారం చేసుకున్నాయి. కానీ ఇన్ని బ్రహ్మాండములు ఏ చిచ్చక్తిని ఆధారం చేసుకున్నాయో అదే చిద్రూపమైన బ్రహ్మము. ఆ శక్తిని ఆశ్రయించుకున్నాయి కదా, అదే అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అంటున్నాం ఇక్కడ. అలా ఆశ్రయించుకున్న ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సినది, ఆ వృక్ష రసమే ప్రతి పండులో ప్రసరిస్తుంది. కనుక ఆ బ్రహ్మ రసమే ప్రతి బ్రహ్మాండంలో వ్యాపిస్తుంది. కానీ ప్రతి బ్రహ్మాండంలో జరిగే సృష్టి స్థితి లయలు కూడా ఆ బ్రహ్మం వల్లే జరిగినప్పుడు నువ్వు సృష్టి స్థితికి హేతువైన బ్రహ్మము నీ బ్రహ్మాండంలోనే భావించు. ఆ భావించేటప్పుడు తెలుసుకో, అన్ని బ్రహ్మాండాలకి హేతువైన తత్వం అది అని గ్రహించు. కనుక చిన్మయమైన రూపం అది. రెండో రూపం ఏంటంటే అన్ని బ్రహ్మాండాలు, అన్ని లోకాలు ఆయన యందే ఉన్నాయి అనేది అనుభవానికి రావడం ఉన్నదే దాన్ని విరాట్ రూపం అంటారు. ఇప్పుడు రెండవది ఏమిటి? విరాట్ రూపం. విరాట్ రూపంలో ఏం కనబడుతున్నది? ఇవేమి కష్టమైన అంశాలు కావమ్మా. ఉండవలసిన శ్రద్ధ, ఏకాగ్రత, భగవత్ ప్రీతి, ఈ 3 ఉంటే మాత్రం తేలికే. రెండో విషయం విరాట్ రూపం. విరాట్ రూపం అంటే అర్థం ఏంటి? ఇక్కడ అన్ని లోకములు పరమాత్మ యందు చూడగలగడం. పైగా ఈ లోకాలని వేరు కాకుండా ఇవన్నీ పరమాత్మను ఆధారం చేసుకుని పరమాత్మ వల్ల వచ్చే శక్తితో ఉన్నాయి. పరమాత్మ యందు ఇవి ఉన్నాయి, వీటి యందు పరమాత్మ ఉన్నాడు. కానీ వీటిని పరమాత్మని కలిపి చూడగలగడం విరాట్ రూపం. ఇది నా స్థూల రూపము అన్నాడు. స్థూల రూపం అంటే ప్రతివాడి ఇంద్రియాలకి కొంతమేర గోచరం అవుతుంది, చెప్తే అర్థమవుతుంది. కనుక ఇది విరాట్ రూపం. కానీ ఇది మామూలుగా ఎవడు దర్శించలేడు.
ఒక్క కాలంలో అంత రూపాన్ని చూడగలమా? ఒక్క కాలంలో అనంత కాలాన్ని చూడలేము, ఒక్క దేశంలో అనంత దేశాన్ని చూడలేము. అవునా లేదా చెప్పండి. ఇక్కడ దీన్ని స్పేస్ అండ్ టైం అని పెద్ద దాని మీద రీసెర్చ్ చేస్తున్నాయి ఇప్పుడు విజ్ఞాన శాస్త్రాలు. దాని గురించి ఇంత వివరంగా విరాట్ రూపం అనే కాన్సెప్ట్లో హిందూ పురాణాలు ఎప్పుడు చెప్పేసాయి. ప్రపంచంలో ఏ ధర్మంలో లేనిది కేవలం హిందూ ధర్మంలో ఉన్నదే విరాట్ పురుష వర్ణన. ఇదే విశ్వరూప సందర్శనం, ఇంకెక్కడా కనబడదు. భగవద్గీతలో అక్కడ ఇక్కడ ఇది చూపిస్తున్నాడు. కనుక అంతా నేనే ఉన్నాను, అన్నీ నాయందే ఆధారమై ఉన్నా అంటే నువ్వు చెప్పే కనుక నేను వినాలి, కానీ నాకు ఎలా తెలుస్తుంది అన్న ప్రశ్న వస్తుంది కదండి. అన్నీ పరమాత్మ ఎందో ఉన్నాయి, పరమాత్మ అన్నింటిలో ఉన్నాడని ఒకటి బస్సాలు చెప్తే నిద్ర వస్తుంది, కానీ ఆయన కనబడతాడా? అవును ఆయన కనబడి. పైగా అందరికీ మాత్రం ఎందుకు కనబడతాను? మీకు నిజంగా యోగ్యులు గనక మీకు నేను దివ్య దృష్టిని ఇస్తున్నాను, ఇప్పుడు చూడండి అన్నాడు ఇక్కడ అని వాళ్ళకి సూర్య భగవానుడు తన విరాట్ పురుష రూపాన్ని చూపిస్తున్నాడు. సూర్య విశ్వరూప సందర్శనము అత్యద్భుతమైన. ఇది చెప్పుకోకపోతే ఆదిత్య మహిమ చెప్పి ప్రయోజనం ఏందండి? అసలు సారమంతా ఇక్కడ ఉన్నది. కనుక మొదటిది పరమాత్మ రూపండి చిన్మయం, రెండవది ఏమిటి? విరాట్ రూపం. ఈ విరాట్ రూపం కూడా గ్రంథములు చేస్తే కొంతమేరకు అర్థమవుతుంది. చిన్మయం అంటే అసలు అర్థం కాదు, అబ్స్ట్రాక్ట్. సత్తు చిత్తు ఆనందము అంటే ఏమిటి అర్థమైంది? ఏదో గొప్పదండి అంతే. కానీ అదంతా విరాట్ రూపం అంటే కొంతమేరకు అర్థమైంది కదా. కనుక విరాట్ రూపము రెండవది చూపిస్తాడు, మనము చూద్దాం. మూడవది నా లీలారూపం. లీలారూపం అంటే మనం వర్ణించుకున్నాం. 7 గుర్రాలు, ఏకచక్రం, రథం, దాని మీద స్వామి ఉండడం, ఆయన చుట్టూ పరివారములు కొలుచుకుంటూ ఉండడం. ఆ లీలారూపమే నువ్వు సూర్యలోకంలో నన్ను చూస్తున్నారు మీరు ఇప్పుడు. ఆ లీలారూపంతో ఇక్కడ ఉన్నాను నేను. ఈ ప్రపంచాన్ని నడిపే నా యొక్క తత్వములే రూపములు ధరిస్తాయి. ఇక్కడ సగుణ రూపం అంటే ఏమిటంటే ప్రపంచాన్ని నడిపే తత్వములే పరివారములై ఉంటూ ఆయన చుట్టూ కొలుచుకుంటూ ఉంటే ప్రపంచాన్ని నడిపే పరమేశ్వరుడు లీలగా ఒక రూపం స్వీకరిస్తాడు. ఇది చాలామందికి సులభంగా అర్థమవుతుంది. ఎవరికి? చాలామందికి, అందరికీ అనలేదు చూడండి. ఇక్కడ చాలామందికి సులభంగా అర్థమవుతుంది. ఇవి నా లీలారూపములు. అది 4 చేతులతో శంఖచక్ర గదాపద్మములు ధరించిన రూపం కావచ్చు, లేదా స్త్రీమూర్తిగా భావిస్తే చరక విల్లు పువ్వుల బాణాలు పట్టుకున్న రూపం కావచ్చు, వీణ మీటిన రూపం కావచ్చు, పద్మములు పట్టుకున్న లక్ష్మీ రూపం కావచ్చు. వీటిని ఏమంటారు? లీలారూపములు. ఇది తెలుసుకోవాలి. కానీ ఇవన్నీ లీలారూపములు. ఇవి కొంచెం భావిస్తే దొరుకుతాయి. ఏం చేస్తే? భావిస్తే. అది కూడా కనబడు, అవునా లేదా? కనబడవు గనక లీలారూపాలు ఋషులు ఎలా దర్శించారు? వాటి విగ్రహాలు చెక్కుని వాటి కింద మంత్రమతో ఆవాహన చేసి మనం ఆరాధన చేస్తాం. వీటిని ఆరాధన చేస్తున్నాం, లీలారూపములను ఆరాధన చేస్తాం. లీలారూపములు గోచరములు కావు, కానీ మనం ఊహించుకున్నవి కావు లీలారూపములు. ఈశ్వరుడు స్వీకరించినవి లీలారూపములు. అందుకే లీలారూపములకు మరొక మాట చెప్తున్నాడు, స్వేచ్ఛయోపాప్త విగ్రహ. స్వేచ్ఛయా ఉపాప్త విగ్రహ, స్వ ఇచ్ఛయ, తన ఇచ్ఛతో తాను భక్తులను అనుగ్రహించడం కోసం రూపాన్ని స్వీకరిస్తారండి. ఆ రూపాన్ని వర్ణిస్తుంటే కళ్ళకు కట్టినట్టు అనిపిస్తుంది. ఎవరికి? కళ్ళు మూసుకోకుండా విన్న వాళ్ళకి. అందరికీ కాదు. వాళ్ళ కళ్ళకు కట్టినట్టు అనిపించి ఒక ఆనందం వస్తుంది. అందరికీ రాదు. కృష్ణ పరమాత్మ ఉన్నాడు, పాదములు వ్యత్యస్తంగా పెట్టుకున్నాడు, పీతాంబరము ధరించి ఉన్నాడు, పైన వేణువు పట్టుకున్నాడు అంటే భక్తులు అలా ఆనందంగా వింటారు. భక్తులు అయితే ఏంటట అంటే వాడికి ఏం చెప్తారు చెప్పండి? భగవద్రూప వర్ణన చేస్తే పరవశించడానికి ఒక హృదయం ఉండాలి కదా. అందరికీ అది ఉండదండి. ఎందుకంటే మీరు కృష్ణుడు చెప్పు విష్ణువు చెప్పు నా పని నిద్రపోవడమే అనుకుని కొందరు ఉంటారు, తామస ప్రవృత్తున్న వాళ్ళు. వాళ్ళకి మీరేం చెప్తారు? కనుక లీలారూపంలో కూడా అందరికీ రావు. లీలారూప ధ్యాన స్ఫురణ వస్తే జన్మధన్యమైపోతుంది. చిన్నది కాదు ఇక్కడ. కానీ భగవంతుడి విషయంలో హిందూ ధర్మం 3 విధములుగా చెప్తున్నది. సచ్చిత్తైనటువంటి చిన్మయ తత్వం అనాలి నిజానికి, రూపం అనే కంటే. చిన్మయత్వం మొదటిది, విరాట్ పురుష రూపం రెండవది, లీలారూపం మూడవది. ఈ లీలారూపాల్లో ఎవడికి ఏది ప్రీతో ఆ ప్రీతిగా లీలారూపాన్ని ఆరాధన చేస్తారు. క్రమంగా వాడికి అర్థమవుతుంది నేనే విశ్వరూపుణ్ణని. అప్పుడు వాడికి అర్థమవుతుంది విశ్వాన్ని నడుపుతూ విశ్వమునందంతా నిండిపోయిన నేను నిజానికి సచ్చిదానంద స్వరూపుణ్ణని. కనుక లీలారూపమునందు భక్తి క్రమంగా విరాట్ పురుషుని యందు భక్తిగా ఉంటూ తత్వం తెలిసాక పరాభక్తిగా జ్ఞానముగా పరివసిస్తుంది. ఇది మొత్తం చెప్పేశారండి. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. హిందూ ధర్మం అంటే ఇది అర్థం. ఇన్ని రూపాలు ఎందుకు అంటే మనల్ని బాగు చేయడం కోసం భగవానుడు ధరించిన లీలారూపములు. లీలా అంటే ఇచ్ఛతో స్వీకరించినవి, అనుగ్రహం కోసం స్వీకరించినవి. లీలా అంటే మనల్ని అనుగ్రహించడం కోసం. అంటే రాముడుగా వచ్చాడు మనల్ని అనుగ్రహించడం కోసమే. అంతేకాదు ఆనాడు రావణాది రాక్షసుల్ని సంహరించే లోకాన్ని కాపాడడం కూడా అనుగ్రహమేగా. కృష్ణరూపము అంతే. ఇలా ఏవైనా అని ఉపాసన కోసం మనం చూస్తే ఒక మృత్యుంజయ రూపమో దక్షిణామూర్తి రూపమో, ఈ ఆదిత్యుడి సబ్జెక్ట్ చెప్పుకుంటున్నాం కనుక ధృతపద్మద్వయం భానుం తేజోమండల మధ్యగం సర్వాదివ్యాధిశమనం అన్న జేయస్సదా సవిత మండల మధ్యవర్తి
నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయవపు ధృత శంఖచక్ర అన్న వీటిని ఏమంటారు? లీలారూపములు అంటారు. విరాట్ పురుషమూర్తి మారదు, ఎప్పుడూ ఒకటే. అందుకే మీరు ఏది చూస్తే దేవీగీత చదివితే అమ్మవారు విరాట్ విశ్వరూపం చూపిస్తారు, శివగీత చదివితే శివుడు విశ్వరూపం చూపిస్తాడు, గణేశ గీతలో వరేణ్యుడనే భక్తుడికి గణపతి విశ్వరూపం చూపిస్తాడండి ఇక్కడ. మరి కృష్ణ గీత సరే అర్జునుడికి విశ్వరూపమే చూపించాడు ఆయన ఇక్కడ. ప్రతి గీతలో కామన్ థింగ్ విశ్వరూపం, ప్రతి గీతలో కామన్గా ఉండేది కర్మ ఉపాసన జ్ఞానములు, ప్రతి గీతలో అవి ఉంటాయి. అంటే నీకు నిజంగా భగవంతుడు కావాలంటే దొంగ నాటకాలు ఆడకుండా ఇది తెలుసుకోండి ఇక్కడ. అదే పూజలు చేస్తాం, పునస్కారాలు చేస్తాం, దేవుడు దొరికిపోవాలి నిజంగా నీకుంటే శ్రద్ధగా ఇది వింటావే. ఈ శ్రద్ధ లేనప్పుడు అక్కడ భగవంతుడు దొరుకుతాడు. అందుకే దొంగ నాటకాలు ఆడకుండా నిజంగా భగవంతుడు కావాలని నీకుంటే గీతా జ్ఞానం ఒక్కటే మనం తరింపజేస్తుంది, మరొకటి కాదు. ఒక్క గీత చాలు, మించలేదు. ఆ గీతలోనే మొత్తం చెప్పేశాడు నా స్వరూపం ఇది. కనుక నీకెప్పుడు విశ్వం పరిచయం కదా, నేను తెలియను, ప్రపంచం గురించే నీకు గోల. ఇంకా నువ్వు రీసెర్చ్ చేసి ఇంకా ఎన్నెన్నో తెలుసుకోవాలని చూస్తావు కదా, ఒక్కటి తెలుసుకో, విశ్వమంతా నాయందే ఆధారపడింది, ఇది తెలుసుకో. అది తెలుసుకోవడం పేరే విశ్వరూప సందర్శనం, మరొకటి కాదు. అది తెలియజేస్తూ అంటే స్వామి చాలా బాగున్నదయ్యా, నువ్వు చెప్తూ ఉంటే వినడానికి చాలా బాగున్నది. ఇప్పుడు నువ్వు కనబడుతున్నావు, ఇది లీలారూపం. కానీ ఈ కనబడుతున్న రూపం ఒకానొక సూర్యలోకంలో మేము చూస్తున్నాం. కానీ నీయందే విశ్వమంతా ఉన్నది అని చెప్తూ ఉన్నావు. అన్ని సూర్యలోకాలు నాయందే ఉన్నాయని నువ్వు చెప్తున్నావు. ఇది ఎలా నమ్మమంటాం? మేము ఒక సూర్యలోకంలో ఒక నిన్ను చూస్తూ ఉంటే నీయందే అన్నీ ఉన్నాయని ఎలా నమ్మమంటావు? అంటే అలాగే నీ మాట మీద నమ్మకం లేదు, మాకు అనుభవం రాలేదు. అది చెప్పాలి. గురువు దగ్గర చెప్పేటప్పుడు ఇది ఎలా అవుతుందండి అని ప్రశ్నించడం కాదు, నా బుద్ధికి అందట్లేదండి అని అడగాలండి. ఇక్కడ గురువుని శంకిస్తావా? శంక పతన హేతువు, శ్రద్ధ ఉత్తరణ హేతువు. తెలుసుకోండి, ఇక్కడ శంకకి శ్రద్ధకి అంత తేడా ఉన్నది. అందుకే శ్రద్ధతో అడగాలి. అందుకే అడుగుతున్న ప్రశ్న ఎంత బాగుందంటే, భవతశ్చిన్మయం రూపం తత్వాతీతంచ యత్ ప్రభో. నీ చిన్మయ రూపము లేదా చిత్ తత్వం ఏదుందో అది తత్వ అతీతం. భగవంతుడు తత్వములు తత్వాతీతులు రెండు విషయములు ఉన్నాయి. తత్వములు అంటే ఏమిటో అనుకోవద్దు. తత్వములు అంటే కనబడుతున్న జగత్తంతా తత్వములే. పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనోబుద్ధి చిత్త అహంకారములు, ఇంకా చాలా వెళ్ళొచ్చు. మహత్తు, అహంకారము, ఇవన్నీ కలిపేస్తే తత్వములు. మీరు చూస్తున్న ప్రపంచమంతా ఈ మెటీరియలే, తత్వములే. దీనికి ప్రకృతి అని మరొక పేరు. ఈ తత్వమునికి అతీతమైనది ఏదో అది చిన్మయ రూపము. కానీ వీటికి అతీతమైనది చిన్మయ రూపం. కనుకనే తత్వాతీతంచ యత్ ప్రభో ఇదానీమపి నోస్మాభి బుధ్యతే ఖలు తత్వతః. నీ యొక్క తత్వాతీత రూపము ఉన్నమాట చెప్పద్దు, మాకు ఇప్పటికీ అర్థం కాదయ్యా అన్నాడు. ఓహో, వాళ్ళకి అర్థం కానప్పుడు మనము పర్వాలేదన్నమాట, సర్దుకుపోవద్దు. వాళ్ళు పడ్డ తప్పని చేయడాలి ఇక్కడ. కనుక నా బుధ్యతే ఖలు తత్వతః. ఎప్పుడు? అస్మాభి ఇదానీమపి, మా చేత ఇప్పటికి కూడాను నీ తత్వస్వరూపం తెలియబడట్లేదు. ఉందని తెలుసుకోవడం కానీ తెలియబడట్లేదంటే అర్థం మీరు చెప్పింది అర్థం కాలేదని కాదు, అనుభవానికి రాలేదని అర్థం. ఇక్కడ ఏం వాళ్ళు తెలివైన వాళ్ళండి, సప్తర్షులు, వాళ్ళకి అర్థం కాలేదా? ఒక్కటి మాత్రం నిజమండి, శ్రద్ధగా వినేవాడికి అర్థమే తీరుతుందండి జ్ఞానం అంటే. అది నాకు అర్థం కాలేదంటే నీకు శ్రద్ధ లేదని అర్థం. తెలుసుకో, ఇక్కడ ఒకటే మాట. వీడు శ్రద్ధగా విన్నారు, విషయం అర్థమైంది, అనుభవానికి రావాలి. అందుకే నువ్వు చెప్పేవి కానీ నా అవబుధ్యతే, మాకు తెలియట్లేదు. అలాగని ఇప్పుడు ఏం చేయాలి? భగవన్ కృపయా అస్మాన్ స్వం విరాట్ రూపం ప్రదర్శయ. నీ యొక్క విరాట్ రూపాన్ని చూపించవయ్యా. జగద్గురో గీయసేత్వం సర్వశక్తి సమన్విత. విరాట్ రూపం అంటే ఏమిటి? సర్వశక్తి సమన్విత. నువ్వే చెప్పావు కదా, సర్వశక్తులు నాయందే ఉన్నాయి, సర్వశక్తులు నాయందు ఆధారపడి ఉన్నాయి, నేను సర్వశక్తిమంతుణ్ణి అన్నావు కదా. ఆ సర్వశక్తిమంతమైన రూపం మాకు గోచరం కావాలి, అంటే మాకు అనుభవానికి రావాలి. అది నీ విరాట్ రూపం, అది మాకు ప్రదర్శించవయ్యా అనంటే భవతాం మీకు చూపిస్తా. ఎందువల్లంటే మీరు యోగ్యులు గనక, అది కండిషన్. అర్జునుడితో ఇదే మాట అంటాడు, నువ్వు నాకు ప్రియమైన వాడివి, యోగ్యుడివి, నన్ను శరణు వేడిన వాడివి గనక దివ్యం దదామి తే చక్షు అన్నాడు. అంటే అలాగే నేను చూస్తాను, దివ్య దృష్టి ఇస్తారంటే 3D కళ్ళజోడ కొనుక్కోవడానికి. 3D సినిమా చూడాలన్నా 3D కళ్ళజోడు లేనిది కనబడదు. అలాగే ప్రపంచం అనే సినిమాకి భగవంతుడిచ్చే దివ్య దృష్టి అనే 3D ఉంటే అప్పుడు కనబడుతుందండి. అది లేకపోతే నీ తప్ప. నువ్వేమో 3D కళ్ళజోడు పెట్టుకోకుండా 3D సినిమాకి వెళ్ళారండి చూశారండి అంటే అలికేసినట్టు కనబడింది అన్న. తప్పు నీది, కళ్ళజోడు పెట్టుకోవాలి. గురువిచ్చే జ్ఞానంతో ప్రపంచాన్ని చూస్తే అంతా బ్రహ్మమే కనబడుతుంది. అదే జ్ఞానాంజన శలాకయ చక్షురిన్మిల్యతే. ఆయన ఇచ్చే జ్ఞానం అందుకోవడం సిద్ధంగా ఉన్నావా? లేవే. అయితే కనబడుతుంది. అందుకే స్వామి ఎంతసేపు వాళ్ళతో
చర్చ చేసిన తర్వాత మీ శ్రద్ధకి సంతోషించినాడు. అందుకు భగవంతుడు నిజానికి నీకు నేను అసక్తుణ్ణి అని చెప్పి శ్రద్ధ చూపిస్తే అని అనుగ్రహించేస్తాడు. అందుకే భవతాం శ్రద్ధయా విప్రా ఏకాగ్ర్యేణ చ తోషిత. మీ శ్రద్ధకి ఏకాగ్రతకి నేను సంతోషించాను. ఎందుకంటే ఏకాగ్రత సిద్ధించడం మహా కష్టమండి. ఒక్క ఏకాగ్రత సిద్ధిస్తే ఈశ్వరుడు కూడా దొరికిపోతాడు. అది సిద్ధించకే ఏది సాధించలేకపోతున్నాం. ఒక్క మంత్రం కూడా సిద్ధించలేకపోతున్నది ఎందుకంటే ఏకాగ్రత లోపం వల్ల. ఏకాగ్రత ఉండవలసి శ్రద్ధ ఏకాగ్రత ఒకటి కాదు. శ్రద్ధ అంటే శాస్త్రముల యందు అఖండ విశ్వాసం, దాని యందు దృష్టి నిలిపితే ఏకాగ్రత. రెండు కలిపి చెప్తున్నాడు, శ్రద్ధ ఏకాగ్రత. మూడవది జిజ్ఞాసయా, అదొకటి మీకున్నది. జిజ్ఞాసయాచ, మూడింటి చేత దివ్యం వశ్చక్షు సంప్రదదేదునా వహ, మీకు దివ్యమైన చక్షు ఇస్తున్నాను. యూయం తేనాసు మే స్థూలం విరాట్ రూపం ప్రపశ్యత. మీకు ఆ చక్షు ఇవ్వడం ఆలస్యం, నా విరాట్ రూపం కనబడుతుంది. అంటే అర్థం ఏమిటి? మీరు ఇలాగే ఉండండి, నేను విరాట్ రూపం ధరిస్తాను అనలేదు ఆయన. అది పట్టుకోవలసింది. తాను కొత్తగా విరాట్ రూపం ధరించలేదు, వీళ్ళు దృష్టి మార్చాడు, ఆయన విరాట్ రూపం కనబడింది. అంటే ఆయన ఎప్పుడూ విరాట్ రూపుడే. మన చూపు మారాలి. ఆ చూపు మనం మార్చుకోలేం, కొనుక్కోలేం, ఆయన అనుగ్రహించాలి. ఇది అనుగ్రహంతో వచ్చిన దృష్టి. అనుగ్రహం పొందడానికి అర్హత శ్రద్ధ, ఏకాగ్రత, జిజ్ఞాస. మూడింటి చేత భగవానుడు దివ్యచక్షు ఇవ్వగానే ఒక్కసారి స్వామి విరాట్ రూపం కనబడిందండి. ఎలా ఉందో వర్ణించలేదు, నేరుగా ఋషులు చేసిన స్తోత్రం చెప్పేశారు. ఈ స్తోత్రంలో వర్ణన ఉంది, అది రహస్యం. ఆ స్తోత్రం అత్యద్భుతమైనది. ఈ స్తోత్రం సమస్త వేదసారం అన్నారు కనుకనే ఈరోజు చివరిగా వేదసారమే ఇక్కడ చెప్పుకుంటున్నాం. దేవాదిదేవ ప్రథిత ప్రభావ దృష్ట్వా మహాకాశ ఇహ ప్రసన్నే. ఇదిగో ఒక మహాకాశ రూపుడుగా నువ్వు గోచరిస్తున్నావు. మామూలు ఆకాశం కాదు, మహాకాశం శబ్దం వాడారు చూడండి. పంచభూతగతమైన ఆకాశం కాదు, నువ్వు చూస్తున్నావు. ఇది ఇలాంటి ఆకాశాలన్నిటికీ ఆధారమైన మహాకాశం. ఈ ఆకాశంలోనే ఎన్నో బ్రహ్మాండములు కదిలి వెళ్ళిపోతున్నాయి. అలాంటి మహాకాశం కనబడింది. ఈ మహాకాశం ఎంత ఉన్నదంటే అనాజ్యనంతే సువిరాట్ శరీరం అనాజ్యనంతం తవ విస్మితాస్మహ. ఆది మధ్య అంతములు లేని మహాకాశం నీ రూపంగా చెప్పబడుతున్నది. దానియందు ఆది మధ్య అంతములు లేని ఎన్నో తిరుగుతున్నాయి లోకములు, వాటికి ఆది మధ్యాంతములు తెలుసుకోలేకపోతున్నాం. తవ ప్రసాదాత్ కలు దివ్య దృష్టి సమృద్ధిమంతోపి వయం భవామః అపూర్వదేహశ్చ తవైకమంగమపి అపీక్షితుం పూర్ణమహోక్షమాన. నువ్వు దయతలచి మాకు దివ్య దృష్టి ఇచ్చావు, కానీ ఉన్నమాట చెప్తున్నావు. నువ్వు ఇచ్చిన దివ్య దృష్టితో నీ ఒక్క అంగాన్ని కూడా మేము పూర్ణంగా చూడలేకపోతున్నాం. ఇంకా నీ మొత్తం స్వరూపం చూడగలమా? ఒకటి మొత్తంగా కనబడ్డా ఒక్క అంగాన్ని పరిశీలించడానికి కూడా సరిపోవట్లేదు. కాబట్టి దివ్య దృష్టికి కూడా అతీతమైనది నిరూపమని తెలుసుకుంటున్నాం. భవచ్చరీర ప్రతిరోమకూపం అహో మహాసూర్యగణ సమంతాత్ అస్మాకమేతాని సముజ్వలాని స్తబ్నాతి దివ్యాన్యపి దర్శనాని. భవచ్చరీర ప్రతిరోమకూపం అహో మహాసూర్యగణ. నీ ఒక్కొక్క రూపం కూపంలో అనేక సూర్యగణాలు కనబడుతున్నారు. దీన్ని బట్టి ఆ సూర్యుడు అంటే ఏమిటో చూడండి. ఆదిత్యుడి యొక్క స్వరూపం ఎలా దర్శించారో. ఏదో ఆకాశంలో కనబడుతున్న సూర్యుని మన వాళ్ళు దేవుడిని దండం పెట్టారని కాదు, ఇప్పుడు చూపిస్తున్నది ఇలాంటి సూర్యమండలాన్ని కూడా రోమకూపం నిండా పెట్టుకున్నటువంటి మహారూపాన్ని వర్ణించి చెప్తున్నారు. తవాంఘ్రిమాశ్రిత్య యథాధికారం బ్రహ్మాణ ఏతే హరయో హరాశ్చ సృజంతి రక్షంతి చ సంహరంతి బ్రహ్మాండ సంఘానితి దృశ్యతేత్ర. ఇలాంటి నీ విరాట్ పురుషుడి యొక్క అనుగ్రహం చేతనే అనేక బ్రహ్మాండాల్లో అనేక బ్రహ్మ విష్ణు రుద్రులు సృష్టి స్థితిలయలు చేయగలుగుతున్నారని తెలుస్తున్నది ఇక్కడ. ఊర్ధ్వోప్యధోపీశ్వర నాభితస్తే లోకాన సంఖ్యాన్నను సప్త సప్త నిరీక్ష చిత్రం స్మృతిశక్తిహీనా సంస్తంభితా కేపి వయం భవామః. స్వామి, నీ నాభికి ఊర్ధ్వమునందు 7 లోకాలు కనబడుతున్నాయి, క్రింద 7 లోకాలు పడుతున్నాయి. చతుర్దశ భువనములు నీయందే గోచరిస్తున్నాయి. విరాట్ స్వరూప దశ బాహవస్తే దిశో దశ వ్యాప్య విరాజమాన. అసలు దిక్కులు మాకు తోచట్లేదు. పోనీ ఏదో దిక్కులు ఎదురుగా నువ్వు కనబడుతున్నావు కనుక తూర్పు అనుకుని అనుకుంటే దిక్కులలో ప్రతి చోట నువ్వే నిండిపోయి కనబడుతున్నావు. దశ దిశల్లో నిండిపోవడమే దశ బాహువులుగా మేము అనుకుంటున్నాం. అందుకని 10 చేతులు 1000 చేతులు కాదు ఇక్కడ. ఎవడైనా వాడు ఉన్న చోటు నుండి చూస్తే 10 దిక్కులు కనబడతాయి. ఈ 10 దిక్కులు నువ్వే ఉన్నప్పుడు
ఏ దిక్కు ఏదని నిర్ణయించగలం మేము? దిశో నజానే నలభేచ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస అని విశ్వరూప సందర్శన యోగంలో చేసిన శ్లోకం ఇక్కడ గుర్తు రావాలి. ఏషాంకరాణం సమనంత భావాత్ వ్యాప్తం మహాకాశమపి హ్యనంతం ఏతత్ పునశ్చింతయత మనోనో మోహాంబుధవు సాధు నిమజ్జతీవ. ఇంతవరకు విరాట్ పురుష రూపం అంటే ఏదో అనుకున్నాం, ఇవన్నీ చూస్తూ ఇన్ని లోకములు చూస్తుంటే ఇది అని మేము నిర్ధారించలేకపోతున్నాం. కనుక నీ అనంత స్థూల రూపము తెలుసుకోలేం, నీ సూక్ష్మ రూపం కూడా తెలుసుకోలేమన్నది ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ ఈ విరాట్ పురుష రూపాన్ని స్థూల రూపం అని అంటారు. భగవాన్ యొక్క స్థూల రూపము అంటే కనబడే విశ్వమే భగవాన్ యొక్క స్థూల రూపము. కనబడే విశ్వం అంటే నీ కంటికి కాదు, నీకు ఒక దివ్య దృష్టి వచ్చినా కనబడే అనంత విశ్వం అంతా కలిపి స్థూల రూపంగా చూపిస్తున్నారు ఇక్కడ. ఆనందదస్యాపి తవాననస్య విచిత్ర కార్య వివరస్య భిక్ష. నీ ముఖం చూస్తే ఒక ఆనందం కలుగుతుంది, మరో భయం కలుగుతుంది. ఎందుకంటే ఆ నోట్లోంచి ఎన్నో వస్తున్నాయి, తిరిగి ఎన్నో వెళ్ళిపోతున్నాయి అందులోకి. అహో వయం విస్మయ లుప్తధైర్యా స్మః కీదృశాస్తన్నహి వక్తుమీశ. మాకు ధైర్యం చాలట్లేదు, నిలబడలేకపోతున్నాం నీ రూపాన్ని చూస్తూ, భయకంపితులమైపోతున్నాం. అలాగే నీ రూపం వద్దు అనలేకపోతున్నాం. అంటే ఒక ఆనందం, ఒక సంభ్రమం, అనంతత్వాన్ని చూస్తూ పరిమితి గలవాడినైన నాకు కలుగుతున్న భావం ఇది ఇక్కడ. అతీత సంఖ్యా విబుధా దిగీషా సూర్యా శశాంకా కమలాసనశ్చ అహో గ్రహోపగ్రహ తారకాద్యా సర్వేత్ర తిష్టంతి విచిత్ర దృశ్యా. ఎంత ఆశ్చర్యం! లెక్కలేనటువంటి దేవతలు కనబడుతున్నారు, దిక్పాలకులు కనబడుతున్నారు, సూర్యులు కనబడుతున్నారు, చంద్రులు కనబడుతున్నారు, అదిగో కమలాసనంపై కూర్చున్న బ్రహ్మలు కనబడుతున్నారు, విష్ణువులు కనబడుతున్నారు, రుద్రులు గోచరిస్తున్నారు, గ్రహములు ఎన్నెన్నో కనబడుతున్నాయి, ఉపగ్రహాలు గోచరిస్తున్నాయి. ఇవన్నీ నీ యందు నీ శక్తి వల్ల నిలబడుతూ తిరుగుతూ నీ యందే గోచరిస్తున్నాయి. సిద్ధాహ సురాహ యక్ష మహోరగాజ్య మర్త్య అమర్త్య భువనం సమంతాత్ చరాచరం హే జగదాదిదేవ దృశ్యంత ఏవాత్ర విచిత్రమే తత్. ఆశ్చర్యంగా ఉన్నది స్వామి ఇదంతా. బ్రహ్మాండ సంఘానమితాన సంఖ్యాన్ నిర్గచ్చతోస్మాత్ ఖలు కాంశ్చనాసు ప్రతిక్షణం కశ్చన గచ్చతోత్తర దృష్ట్వా వయం విస్మయమాశ్రితాస్మ. ఎన్నో బ్రహ్మాండాలు నీ నుంచి వస్తున్నాయి అనుకుంటున్నాం, కొంతసేపు ఉండి మళ్ళీ నీ లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఆశ్చర్యంగా ఉన్నదే. అగ్నిలోకి మిడతలు వెళ్ళినట్లు అని వర్ణిస్తాడు ఇక్కడ భగవద్గీతలో. అలా ఎన్నో నీ లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఏంటివి? రావడం, నిలబడం, వెళ్ళిపోవడం అన్నీ గోచరిస్తున్నాయి. ఒక్క విరాట్ పురుష ధ్యానం చేస్తే ఈ బ్రహ్మాండాలు ఏమిటి, ఇవేమిటి, ఎంతకాలం ఉంటాయని ఒక ఎరుక రాదు అండి. దీన్ని బట్టి భగవత్ స్వరూపాన్ని విరాట్ పురుషుడిగా దర్శించిన మహర్షుల జ్ఞానానికి మనం నమస్కారం చేసుకోవాలి. అసలు స్వామి స్వరూపం అంటే ఇది. అలాంటి విరాట్ పురుషుడు. ప్రభో తవ శ్రీముఖ మండనశ్య శోభాం పరానందమయశ్చ తేజ సంపశ్యతాం నః పరమాభిమాన స్వరూపశూన్యోస్తమిత పరాత్మన్ తవ ప్రసాదాన్నవ దివ్య దృష్టిం ప్రాప్యాపి విశ్వేశ్వర విశ్వరూపం అనాద్యనంతం కిమివాద్య వీక్ష భీతావయం మూర్ఛితవద్భవామః. నీ అనంతత్వం చూస్తున్న కొద్దీ భయశక్తులు అయిపోతున్నాం, పైగా మూర్ఛపోతున్నాం స్వామి. అందుకే దయచేసి మా ఎడల అనుగ్రహించి నీ ప్రసన్న రూపాన్ని చూపించున్నాడు. ఇక్కడ చూపించే వరకు ఒక తొందర, చూపించాక మరొక తొందర. భరించగలమండి? మనం భరించలేమనే భగవాన్ ఇలా కనబడుతున్నాడు అంతే. అదే భరించలేపారు. లీలారూపం చూసిన లీలారూపం కూడా చూసే శక్తి లేనప్పుడు మనకి ఈ రూపంలోనే కనబడతాడు. ఏం చేస్తాం? అయితే కనబడుతున్నవాడు వాడు అని ఎరుకుతో భక్తి కలిగి ఉంటే ఎప్పటికైనా దొరుకుతుంది. ఇలా చూపిస్తూ వీళ్ళు ప్రార్థించగానే కృపామయ త్వాం శరణాప్త వత్సలాం అచింత్య రూపం శరణాగతావయం వపుర్మనోవాగ్భిరలం సమంతతః సహస్ర సంప్రణమామ ఆకులాహ. నీకు వేల కొలది నమస్కారాలు చేస్తున్నాం. నువ్వు నీ రమ్యమైన రూపాన్ని చూపించి అనుగ్రహించు. ఎందుకంటే నీ విరాట్ పురుష రూపమైన, నీ చిన్మయ రూపమైన, నీ లీలా రూపమైన తత్వతః ఒక్కటే అని మాకు తెలుస్తుంది. ఎందుకంటే వీటన్నిటిలో వస్తువు ఒక్కటే. అదేమిటంటే తత్సచ్చిదానందమయాద్వితీయమతీవ వాంగ్ మనసా వర్త్మరూపం అవర్త్మరూపం. నీది సచ్చిత్ ఆనందమయమైన రూపము, అద్వితీయము, అతీతము, వాంగ్మానస వర్త్మ రూపం. అంటే వాక్కుకి మనస్సుకి అందనటువంటిది, అటువంటిది నీ రూపం. అందుకే స్వామి అనుగ్రహించు అనగానే ఏవం ప్రార్థయమానేషు మహర్షిషు విహాయ సహ సూర్యో దేవో విరాట్ రూపం లీలామయం దదో. వెంటనే స్వామి వారిని చూసి విహాయ విరాట్ రూపం, తన విరాట్ రూపాన్ని విడిచిపెట్టి లీలామయం రూపం దధౌ, తన లీలా రూపాన్ని స్వీకరించి చూపించాడు. ఇక్కడ ఇప్పుడు మనకు బాగా పరిచయం ఏంటండి? ఇప్పుడు 3 రూపాయలు ఏది బాగా పరిచయం?
ఎలా అనగలిగారు? లీలారూపం మీకు పరిచయమా? ఎప్పుడైనా చూసారా? శంఖచక్ర గదాపద్మములు ధరించిన స్వామిని చూసారా? మరి లీలారూపం పరిచయం ఎందుకంటున్నారు? అది పరిచయం కాదు. వర్ణిస్తే అందుతుంది అనిపిస్తుంది, కానీ అది ఎప్పుడే సాక్షాత్కరించిందా? అది కనబడదు. వాళ్ళు ఇంకా అదృష్టవంతులు. సూర్యలోకంలో స్వామిని చూశారు, ఇప్పుడు మళ్ళీ నీ లీలారూపం చూడాలి అని అడిగారు. ఇప్పుడు అంటే ఆ మహర్షులకి విరాట్ రూపం చూపించాడు, లీలారూపం చూపించాడు, చిత్తత్వం తెలియజేశాడు. అది చూపిస్తే కనబడేది కాదు. చూపిస్తే కనబడితే మన ఇంద్రియాలకు కనబడినప్పుడు వేరే వస్తువు అయిపోతుంది. నువ్వు ఒక వస్తువును చూసేవంటే దానికి వేరుందని అర్థం. ఇప్పుడు విరాట్ పురుషుడు చూసి ఆహా ఓహో అన్నారంటే వీళ్ళు ఎక్కడుండి చూశారండి? అది కూడా ఆలోచించారు కదా. విరాట్ పురుషుని చూసేటప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు అంటే విరాట్ పురుషుడు అంటే బయటకు వచ్చి చూసారా? బయటకు వచ్చి చూశారు అంటే ఆయన కాక మరో చోటు ఉంటే కదా బయటకు వచ్చారు. ఇలాంటివి ఆలోచించాలి. అబ్బే మనం విశ్వరూపం ఫోటో ఒకటి తెచ్చిపెట్టుకుంటాం, అదే విశ్వరూపమా? నేను తలకాయలు వేస్తే విశ్వరూపం అంటే విశ్వరూపం ఫోటో గీయగలం అసలు కూడా? అంటే నీ ఊహకు కూడా అందనంత ఈశ్వర జ్ఞానం సనాతన ధర్మం ఇచ్చింది. ఇది ఆలోచించు. నీ ఊహకు అందుతుందా? బొమ్మ గీసి చూపిస్తావు నువ్వు ఇక్కడ? అయితే ఎక్కడి నుంచి చూశాడు విరాట్ పురుషుడిని? ఇది ఆలోచించాలి. దీనికి సూచన భాగవతంలో కూడా ఉంది. యశోదమ్మ చూసింది మొత్తం కృష్ణుడి యందు సమస్త లోకములు. ఎక్కడి నుంచి చూసింది? నోట్లోన. ఆవిడ నోరు కనబడలేదు. విశ్వరూపం చూసినప్పుడు నోరు కనబడలేదు. నోరు తెరిచిన వరకే నోరు, తర్వాత విశ్వరూపం చూసింది. ఎక్కడి నుండి చూసింది? అక్కడ ఒక రహస్యం చెప్తాడు, అది తెలిస్తే ఇది అర్థమవుతుంది. ఇదిగో ఈ బాలుల నోట్లో అన్నీ కనబడుతున్నాయి, భువనములు కనబడుతున్నాయి. భువనాల్లో నా రేపల్లె, ఆ రేపల్లెలో కృష్ణుడు నోట్లో లోకాలను చూస్తున్న యశోదను చూస్తున్నాను అనుకుంది యశోద. ఊహించండి, ఎక్కడుండి చూసింది ఇక్కడ? ఆమె ఎగ్జిస్టెన్స్ ఎక్కడున్నది? దాని పేరు యోగ దృష్టి. తన దేహానికి కూడా అతీతమైన స్థితికి వెళ్ళగలిగితే అది గోచరిస్తుంది. అదంత తేలిక అండి ఇక్కడ. కనుక అర్జునుడు విశ్వరూపం చూశాడంటే అర్జునుడు విశ్వరూపాన్ని బయట ఉన్నాడా? చూసినా జీవభావం పోలేదు ఇంకా. అందుకే నేను చూసి భయపడిపోతున్నాను అంటున్నాడు. పరమేశ్వర స్వరూపం చూసినా జీవభావం పోలేదు. అయితే ఆ జీవభావం కూడా పోతే కానీ చిత్తత్వం అర్థం కాదు. అందుకే అది చెప్తే కనిపించే రూపం కాదు, అది అనిపించే రూపం, కనిపించే రూపం కాదు. చూడండి, అనిపించడం మనసుకు తెలియాలి. ఇది కనిపిస్తుందా? ఒకవేళ గురువు దగ్గర శ్రద్ధగా వింటే సత్తు చిత్తు ఆయన ఆత్మ ఒకటి ఉన్నది, ఈ దేహాలన్నీ తీసేస్తే అదే ఉంటుంది అని చెప్తే శ్రద్ధగా వింటే అనిపిస్తుంది. కానీ అనుభూతులకు రావద్దు, అది రావాలి. కనిపించదని ముందే తెలిసిపోయింది. లీలారూపం కూడా అనిపించేదే, కనిపించేదే ఏమిటి? ఇప్పుడు కళ్ళు మూసుకొని మీరు జాగ్రత్తగా వింటే, ధ్యానం చేస్తే ఒక రూపం అలా మనసులో మెదులుతుంది అనుకోండి, అది మీ లీలారూపం మనస్సులో ధ్యానానికి అందింది. అంతేగాని కనబడిందా? అది కూడా కనబడలేదు. అంటే లీలారూపం కూడా కనబడదని మనకు తెలిసిపోయింది. మరి విరాట్ రూపానికి ప్రశ్న ఉందా? అది అంతకంటే గోచరించేది, ఆయన మరో కన్నిస్తే కానీ. ఇక చిత్తత్వమా? అది చూపించేది కాదన్నాడు ఆయన. అందుకే చూపించలేదు. చూపించమని వీళ్ళు అడగలేదు. అంత జ్ఞానం వచ్చాక ప్రశ్న అడుగుతారండి, నీ చిత్తత్వం చూపించు అంటారా? అది చూపించేది కదయ్యా, సత్తు చిత్తుగా నీలో ఉన్నది, అభిన్నమైనది. అది అనుభూతికి తెచ్చుకుంటే అది అఖండమైన నా యొక్క తత్వం. అది అంత బాగా చెప్తున్నాడు ఇక్కడ. అలా బోధించి ఇప్పుడు లీలారూపాన్ని స్వీకరిస్తున్నాడు సూర్యుడు. అమ్మయ్య అని మనకే అనిపిస్తుంది. ఆ రూపం ఎంత అందంగా ఉందో చెప్తున్నాడు. ఇంకా మనం రోజు ధ్యానించుకోవచ్చు. ఎందులో? సూర్యమండలంలో. చాలు. ఇప్పుడు విరాట్ పురుషుడిని చూడాలన్న ఆశ లేకపోయినా లీలారూపాన్ని ధ్యానించుకుంది. ఎందుకంటే ఇదే కనబడలేదు కదా. కనబడకపోయినా ధ్యానించుకోవచ్చు కనుక ఆ లీలారూపం ఎలా ఉందో అద్భుతంగా చూస్తున్నాడు. తేజోమయస్తదానీంస భగవాన్ భక్తవత్సల ఆవిర్భుభూవ సహసా విగళత్ కాంచన ప్రభ. ఆ రూపం ఎలా ఉందో చూడండి ఒక్కసారి. సూర్యుడిని ఇలా ధ్యానించుకోవచ్చు. విగళత్ కాంచన ప్రభ, తన శరీరం నుంచి బంగారు కాంతులు ప్రసరిస్తున్నటువంటి రూపంతో కనబడ్డాడు. అంటే పూర్తి బంగారు రంగుతో ఉన్నాడు ఆయన. హిరణ్మయ వపుః, బంగారు శరీరంతో ఉన్నాడు. చతుర్షు తస్య హస్తేషు శోభమానేషు సవ్యథ శంఖచక్రం చ కమలం శక్తిం చ రేజిరేతమాం. ఆయన 4 చేతుల్లో శంఖము, చక్రము, కమలము, శక్తి పట్టుకున్నాడు ఇక్కడ. ఇది చెప్తున్నాడు. శంఖచక్రములు ఎందుకు పట్టుకున్నాడో మునిపే చెప్పుకున్నాను. ఇక్కడ అగ్నితత్వం తెలియజేస్తున్న సుదర్శనం. అలాగే శంఖము శబ్దతత్వం అని చెప్పాం. అయితే రూప ప్రపంచము, నామ ప్రపంచము, ఈ రెండింటినీ నిర్వహిస్తున్నవాడు ఆయన. శబ్దానికి కానీ రూపానికి కాంతి మూలమైన కాంతికి కానీ తాను నిర్వాహకుడు. ఎందుకంటే అగ్ని రూపమును కారకుడు అని పంచతన్మాత్రలు చేసిన వాళ్ళందరికీ తెలుసు. ఆకాశం శబ్దగుణమైతే, వాయు స్పర్శగుణమైతే అగ్ని రూపగుణం కనుక రూప ప్రపంచాన్ని తెలియజేస్తున్న అగ్నితత్వము, తేజస్తత్వం, సుదర్శనం ప్రమాణంతో చెప్తున్నారు. ఈ పట్టుకున్నది ఏది? శబ్దతత్వం అయిపోయింది. ఇంకొక అర్థం చెప్తున్నారు. అగ్నితత్వం అది
జలతత్వం శంఖం అన్నారు. రెండు ఒప్పుకోవాలి. శంఖం ఊదితే శబ్దము, పట్టుకుంటే జలతత్వం, జలం నుంచి వస్తుంది కదా శంఖం, అది జలతత్వం ఉంది. అపాంస్తత్వం దరవరం, ఇది కూడా శాస్త్రంలో ఉన్న వాక్యమే చెప్తున్నాం. ఒకటి నీరు, ఒకటి అగ్ని అండి. జగత్తంతా అగ్ని ఆపస్సుల యొక్క స్వరూపం కనుక అగ్ని సోమతత్వం పట్టుకున్నాడు. అది చక్రము శంఖము పట్టుకోవడంలో. అందుకే దేవతలు ఏ పరికరాలు ఎందుకు పట్టుకున్నారో శాస్త్రం ఉంది. అప్పుడు అర్థమవుతుంది మన విగ్రహారాధకులం కాం తత్వారాధకులం అని తెలుస్తుంది. ఇంకో చేత కమలం పట్టుకున్నాడు. కమలం దేనికి సంకేతము అంటే సృష్టిని వికసింపజేయువాడు ఆయన, అది కమలం పట్టుకున్నాడు. ఇంకొంచెం శక్తి పట్టుకున్నాడు. శక్తి అంటే సర్వసమర్థతకి సంకేతం ఇక్కడ కనుక 4 పట్టుకున్నాడు. 4 చేతులతో బంగారు రంగుతో మెరిసిపోతూ శంఖం చక్రంచ కమలం శక్తించ రేజరేతమాం సప్తభిర్వాజిభిః సప్తరూపైః ఆకృష్టం ఉజ్వలం. 7 గుర్రాలతో ఉన్నాడు. ఆ 7 గుర్రాలని లాగుతూ అనూరుడు ఉంటే ఆ రథంపై కూర్చున్నాడు. ఇది అందింది కదా, ఇంత విరాట్ పురుషుడు కంటే ఇది నయం. కానీ ఆ ముందు చెప్పిన చిత్తత్వం కంటే విరాట్ పురుషుడు నయం. ఇది మనం తెలుసుకోవాల్సింది. కనుక సనాతన ధర్మంలో పరమాత్మని లీలారూపములుగా విరాట్ పురుషునిగా సచ్చిదానంద తత్వముగా 3 విధాలుగా చెప్పబడుతున్నాడు. ఇది గమనించుకోవాల్సిన అవసరం. ఇంతే మొత్తం. పైగా చెప్పి ఏవం ఆవిర్భవంతం తం భగవంతం మహర్షయ విలోక్య బద్ధాంజలయ ప్రణతాస్తుష్టువుర్ముదా. అలా కనబడ్డ సూర్యనారాయణని చూసి మళ్ళీ దేవతలు స్తోత్రం చేస్తున్నారు. ఇందాక విరాట్ పురుష స్తోత్రంలో కొన్ని చెప్పుకున్న అన్నీ చెప్పలే, ఇది కూడా కొద్దిగానే చెప్పుకుంటాం. దేవాదిదేవ స్తోతవ్యా, పొగడదగినవాడా. జ్యోతిర్జ్యోతిస్త్వమద్భుతం. ఇప్పుడు బాగా అర్థమైంది నువ్వేమిటో. ఇప్పుడు నువ్వు లీలారూపంగా కనబడుతుంటే హాయిగా చూడగలుగుతున్నావు. కానీ ఈ లీలారూపమే విరాట్ రూపమని, ఆ విరాట్ రూపమే సచ్చిత్వమని తెలిసి ఇప్పుడు నీకు నమస్కారం చేస్తున్నాం. ఇది కావాల్సింది ఇక్కడ. కానీ భగవంతుడు లీలారూపాన్ని మనం తెలిసి నువ్వే విరాట్ పురుషుడువు, నువ్వే పరతత్వాన్ని అని తెలిసి మీరు లీలారూపాన్ని నమస్కారం చేసుకోవాలి. చూసి కాదు, తెలిసి. అంతే. అదొక్కటి ఉపాసనలకు తెచ్చుకుంటే చాలు. కనుక నేను ఆరాధిస్తున్న లీలారూపము ఇదే విరాట్ పురుష రూపము, ఇదే పరతత్వం అనే భావనతో మీరు ఉపాసన చేస్తే అది సంపూర్ణ సగుణ బ్రహ్మోపాసన అవుతుంది. అందుకే నేను చూస్తున్న ఈ రూపం మాత్రమే అనుకోకూడదు. అందుకే విరాట్ పురుష రూపం చూపించి ఉపసంహరించి లీలారూపం ఎందుకు చూపిస్తున్నానంటే ఇది తట్టుకునే శక్తి మీకు సహజంగా లేదు. నేను చూపిస్తే తెచ్చుకున్నారు, చూపు ఇస్తే తెచ్చుకున్నారు. అది సహజం కాదు, ఇచ్చాను కనుక. కనుక మీ సహజ స్థితి, మీ సాధనా స్థితికి నా లీలారూపమే మీకు దర్శనమవుతుంది చూపించాడు. అది కూడా లేని వాళ్ళు ఏం చేయాలంటే ఇంకా లీలారూపమే ఊహిస్తే అందుతుందండి అంటే ఆ ఊహించిన లీలారూపమే విరాట్ పురుషుడు, అదే పరతత్వం అనే ఒక జ్ఞానంతో ఉపాసించండి చాలు ఇక్కడ. అప్పుడు అది సగుణ బ్రహ్మ ఉపాసన అవుతుంది. లేకపోతే దేవతారాధన కానీ మిగిలిపోతుంది. ఇంత తత్వం భగవద్గీత సారం అది ఇక్కడ చూపిస్తున్నాడు. అదే సూర్య స్వతంత్ర ప్రత్యేక బ్రహ్మాండే స్వస్వమండలాత్ త్వజ్యోతిరాప్తో అనాయాసం జ్యోతిస్రోత కిరచ్చలం. మాకు అర్థమైందంటే నువ్వు స్వతంత్రుడివి, అంతేగాని ఎవరి మీద ఆధారపడ్డవాడివి కావు. ఇలా ప్రతి బ్రహ్మాండముల యందు అన్ని సూర్యలోకముల యందు నీ తేజస్సే ప్రసరిస్తున్నది కిరణాల రూపముతో. ఇది మాకు అర్థమైంది. అలాంటి నీకు నమస్కారం. యత్తేజ ఇహ సంసారే యచ్చ జ్యోతిస్వమే త్వమేవ తత్ తేజో జ్యోతి ప్రాణతోదో విశ్వం ధత్సే త్వమేవహి. తేజస్సుతో, జ్యోతితో, ప్రాణముతో సమస్త విశ్వమును నువ్వు ధరిస్తున్నావని మాకు అర్థమైంది. ఇక్కడ 3 చెప్పాడు: జ్యోతి, తేజస్సు, ప్రాణం. జ్యోతి తేజస్సు ఒకటే కదండి మీరు అనొచ్చు. ఇక్కడ తేజహ అనే శబ్దానికి శక్తి అనర్థము. పరాక్రమంలో కూడా తేజస్ శబ్దం వాడతారు. అదే జ్యోతి, శక్తి, ప్రాణము, ఈ 3తో నువ్వు లోకాన్ని నడుపుతున్నావని తెలుస్తుంది. ఎన్ని అనేక కోటి బ్రహ్మాండ పిండ సంఘాహ పృథక్ పృథక్ త్వయేవ ప్రోథితా సంతి సూత్రే మణిగణా ఇవా. విడివిడిగా కనబడుతున్న అనేక కోట్ల బ్రహ్మాండములు అవి నీయందే ఉన్నాయి. ఎలాగంటే విడివిడిగా కనబడుతున్న పూసలు ఒకే దారంలో ఉండి హారంలా ఎలా అనిపిస్తాయో విరాట్ పురుషుడివే నీయందు అన్ని బ్రహ్మాండములు ఉన్నాయి. ఇలాగ అద్భుతమైన స్తోత్రం విస్తారమైన చేశారు. మొత్తానికి 2 స్తోత్రములు చాలా విశేషం. ఒకటి విరాట్ పురుషుడిని చూసినప్పుడు స్తోత్రం, లీలారూపాన్ని చూసినప్పుడు స్తోత్రం. ఈ రెండిటికి చిత్రం ఏంటంటే వాళ్ళు ఎందుకు అడగడం అండి, కన్ను ఎందుకు తెప్పించుకోవడం, విరాట్ పురుషుడిని ఎందుకు చూడడం, మళ్ళీ ప్రార్థించి భయపడిపోతున్నాం అని చెప్పి మామూలు రూపాన్ని రమ్మనడం ఎందుకు అని మన ప్రశ్న రావచ్చు. అక్కడే తెలుసుకోవాలి. మీరు ఎందుకర్రా నా విరాట్ పురుషుని చూసి భరించలేరు, మీకు అన్ని ఇవ్వనలేదు. ఆయన ఇచ్చాడు. ఇచ్చాక వాళ్ళ చేత అనిపించాడు నిజంగా భరించలేము స్వామి అని.
అయిందా? ఇంతవరకు మీకు ఇచ్చిన చూపుకి అంతే శక్తి, మీ యోగం అంతే అని మళ్ళీ వాళ్ళ చేత ప్రార్థింపబడి లీలారూపంకి వచ్చాడు. ఎందుకు అది చూపించాలి అంటే, ఇకపై నా లీలారూపాన్ని మీరు ఎప్పుడు చూసినా, ఎప్పుడు ధ్యానించినా నేనే విరాట్ పురుషుడినని, నేనే సచ్చిత్తత్వమని స్పృహ మీకు ఉండడం కోసం చూపించాను. అది అర్జునుడికి అందుకు చూపించాడు. మొత్తం విశ్వరూపం సంబంధించి మళ్ళీ యుద్ధానికి వచ్చేసాడు. యుద్ధానికి వచ్చినా కనబడేవన్నిటికీ ఆధారం ఆయన శక్తి అనే స్పృహతో యుద్ధం చేశాడు. అది అందుకే విరాట్ పురుష ధ్యానం అత్యంత ప్రధానము. అందుకే నువ్వు ఏ యోగం చేయకపోయినా విశ్వరూపుని ధ్యానిస్తూ ఉండవయ్యా అని చెప్తూ విష్ణు సహస్రనామాన్ని అనుగ్రహించింది. అందుకే విశ్వరూప సందర్శనం అయితే కానీ అది యోగం కాదు. ఆ యోగం లభిస్తే కానీ యోగం రాదు. యోగం అంటే పరమాత్మతో కలయిక రాదు. ఇలా సూర్య విశ్వరూప ధ్యానం, స్వామి లీలారూప ధ్యానం, లీలారూప స్తుతి, ఇన్ని అద్భుతమైన విషయములు చెప్తూ పరమాత్మన్ త్వమేతేభ్యో జీవేభ్యో నిజ తేజస ఆకృష్య క్రమశో ముక్తిని దదాసి సవితాసి తత్. నువ్వే సర్వజీవుల్ని వాళ్ళ కర్మ ప్రకారంగా నడిపిస్తావు. త్వమేవ పితృరూపేణ మానవానాం క్రమోన్నతిం విదదాసి. నువ్వే పితృరూపంలో ఈ జగత్తుని క్రమంగా ఉన్నతలోకి తీసుకువెడుతున్నావు. నువ్వే మాతృరూపంలో వీటండి కారణమవుతున్నావు. ఆ నువ్వే సృష్టికారకుడుగా బ్రహ్మరూపంలో ఉన్నావు, విష్ణు రూపంలో ఉన్నావు. అంటే ఇక్కడ తద్విష్ణురసి విశ్వపా, నువ్వు విష్ణు రూపంతో ఉన్నావు అని చెప్తూనే మరొక చోట అంటాడు, సమన్వయస్యాధికారం దత్వా శంకరా సర్వథా. ఓ శంకర, నువ్వే అన్ని విధములో ఈ జగత్తుని సమకూర్చుతూ నడిపిస్తున్నావు. నయేర్బుద్ధే పరంపారం గణేశోసి తతో విభో. సర్వజీవుల్ని చక్కగా నడిపిస్తావు. ఎలాగంటే ఒక నాయకుడు సేనల్ని నడిపినట్టుగా, ఒక లీడర్ గ్రూపుని నడిపినట్టుగా. గ్రూపులకి పేర్లు ఏమిటి? గణములు. కనుక గణములను నడుపుతావు కనుక నీ గణేశుడిని పేరు. ఇక్కడ నువ్వే శంకరుడివి, నువ్వు రుద్రుడివి, నువ్వే బ్రహ్మవు, ధాతవు. ఇలాగా అన్ని రూపములతో నువ్వే ఉన్నావు. కనుక ఇందరు బ్రహ్మలు ఎందరు విష్ణువులు అంటున్నావు. కానీ ఒకడే బ్రహ్మగా, విష్ణువుగా, రుద్రుడుగా అనేక బ్రహ్మాండాలు ఉన్నాడు కనుక అన్నీ కలిపి ఒకటే పరమాత్మగా చెప్పబడుతున్నావు అంటే అత్యద్భుతమైన స్తోత్రం చేశారు. ఈ స్తోత్రం చేసిన తర్వాత కొంతసేపటి వరకు మౌనంగా ఉండిపెట్టు ఋషులు. ఎందుకు అలాగా? ఇంక గొంతు నొప్పి వచ్చి ఉంటుందండి, లేకపోతే వాచి చూపించట్టారు ఎవరో, అందుకు ఆగిపోయారు. అది కాదండి. ఎందుకంటే అంతవరకు అనుభూతి కలగ్గానే ఒక ఉద్వేగం వచ్చి స్తోత్రం చేశారు. ఇప్పుడు ఉద్వేగం తగ్గి అనుభూతి మిగిలిపోయింది. అనుభూతితో గాఢమైన మౌనంలో ఉండిపోయారు కొంతసేపు. ఇక్కడ తుష్టీం ఋషిషి జాతేషు సూర్యస్థాన్ సదయోబ్రవీత్. అప్పుడు దయతో అంటున్నాడు, మహిమానం మమక్షాతం. ఇప్పుడు నా మహిమ మీకు చెప్పబడింది. అది ఆదిత్య మహిమ వైభవం చెప్పబడింది. జగజ్జీవ శివేచ్ఛయా, జగత్తుని జీవింపజేసే శివేచ్ఛ, శుభమైన సంకల్పంతో నా మహిమ మీకు చెప్పాను. ఎవరికి? ఋషులకి. మీరేం చేయాలంటే ఏతద్విజ్ఞానమయ్యేవ ప్రచారయత శిక్షయా. నా యందు మీకు గోచరించిన ఈ విజ్ఞానమును 10 మందికి ప్రచారం చేయండి. ఎలాగో శిక్షయ, మైక్ పట్టుకుని వెళ్ళిపోవడం కాదు, వాళ్ళకి శిక్షణనివ్వండి, ఇచ్చి జ్ఞానాన్ని నేర్పండి అని చెప్తూ, ఈ రూపం అంటే నా లీలారూపం కానీ, నా విరాట్ రూపం కానీ, నా సచ్చిత్తత్వం కానీ అనుభవానికి రావాలంటే యోగమే ఆధారము అంటే యోగం చెప్తున్నాడు. ఇడాపింగళయో సంధౌ సాయం ప్రాతశ్చ భక్తితః జాయతైతాం విరాన్మూర్తిం యూయం సద్వృత్త బుద్ధయ. మీకు చూపించేందుకు మానేశానండి, అంతర్ధానం చేశానంటే తట్టుకోలేక అంతర్ధానం చేశాను. చూపించాను ఎందుకంటే ధ్యానం చేయడం కోసం చూపించాను. అంటే మీరు నా రూపాన్ని చూసారే, అనుభవం మీకు ఉంది. కానీ ఇకపై నేను మీకు చూపించిన విరాన్మూర్తిని ధ్యానం చేయండి. ఎందుకు చూపించేటప్పుడు తెలిసింది కదా. ఇకపై ధ్యానం చేస్తూ ఉండాలి నన్ను. మీరు ఏం ధ్యానం చేయాలి? నా విరాట్ పురుష రూపాన్ని ధ్యానం చేయాలి. ఎక్కడ చేయాలి? ఇడాపింగళయోర్ సంధౌ, ఇడాపింగళ నాడులు కలిసిన చోట అంటే భ్రూమధ్యమనందు నా విరాట్ పురుష రూపాన్ని ధ్యానం చేయండి. ఎలా చేయాలి? భక్తితో, భక్తితో చేయండి. అందుకే భక్తి అది లేకపోతే ఎలా అవుతుంది? భక్తి అంటే ఏమిటి? ఇది చాలా తెలుసుకోవాల్సిందండి. మదేక చిత్త మద్యుక్త మద్భక్త మత్పరాయణ మజ్జాజినో మత్ప్రణామ మత్స్థాభవత సర్వదా. నాయందే ఏకాగ్రముగా చిత్తము నిలుపుట, నాతోనే మనస్సును కలుపుట, నేనే పరాయణము అంటే పరమగతిగా ఆశ్రయించుట, ఏ కర్మ చేసినా నాకు అర్పించుట, నన్నే ప్రాణమని భావించుట ఎవడు చేస్తాడో వాడు నాలోనే ఉంటాడు, నన్ను పొందుతాడు. ఇది స్వామి చెప్పాడు.
అందుకే ప్రధానం ఏమైపోయింది ఇప్పుడు? భక్తి. ఆ భక్తితో ఏం చేయాలి? నన్ను ధ్యానించు. ఆ ధ్యానమే యోగం అని చెప్పబడుతుంది. ఈ యోగం గురువుని ఆశ్రయించి నా మంత్రమును స్వీకరించి నా రూపమును, నేను విరాట్ పురుషుణ్ణి, ఆ విరాట్ పురుష రూపానికి అనువైన చోటు ఏది? భ్రూమధ్యస్థానం. అక్కడ ధ్యానించండి. ఇక్కడ యోగ శాస్త్రం బోధిస్తాడు. ఈ భక్తి రెండు విధములుగా ఉంటుంది. ఒకటి వైధి, ఇంకొకటి రాగాత్మిక. అద్భుతమైన మాట చెప్పాడు. వైధి, రాగాత్మిక. ముందు పట్టుకోవలసింది వైధి భక్తి. రాగాత్మిక భక్తి అంత తేలిగ్గా రాదు. ఇది జాగ్రత్తగా తెలుసుకోవాలి. వైధి భక్తి. వైధి అంటే విధిని అనుసరించి ఉండే భక్తి. విధి అంటే శాస్త్రం. శాస్త్రం చెప్పిన ప్రకారంగా గురువుని ఆశ్రయిస్తాం. గురువు చెప్పిన మంత్రం తీసుకుంటాం. గురువు చెప్పిన పద్ధతిలో ధ్యానం, పూజ చేసుకుంటాం. ఇది వైధి. ఇది ప్రారంభం. అంతేగాని ఇది గొప్పదేం కాదు. ఇది వైధి భక్తి, ప్రారంభ భక్తి. కానీ ప్రారంభం ఉండాలి కదా దేనికైనా. ఈ వైధి భక్తి చెయ్యగా 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 గురువు ద్వారా నా గురించి తెలుసుకుంటావు కదా, దాని మీద నీకు ప్రేమ పెరగాలి. అది రాగాత్మిక భక్తి అవుతుంది. అది సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప. ఎందుకంటే చాలామంది భక్తులు ఉంటారు కానీ ప్రేమ రావడం మహా కష్టమని. మాకు ఉంటుందండి, భగవంతుని తరచుకుంటే ఆర్ద్రమైపోతాం, మళ్ళీ అదే ఆర్ద్రమవుతాం, మళ్ళీ సినిమా చూసి సంతోషిస్తాం. అది వచ్చింది బాధ. ఆయన యందు రమించి రసించగలిగే ప్రేమ కావాలి. అది క్రమక్రమంగా గాఢమైపోవాలి. అలాంటి రాగాత్మిక భక్తితో నన్ను నువ్వు భ్రూమధ్యంలో ధ్యానిస్తే నన్ను పొందుతావు అన్నాడు ఇక్కడ. అంటే వైధీ భక్తితో కూడా రాదుట. వైధీ భక్తి రాగాత్మిక భక్తి అయిపోవాలి. ఆ రెండు భక్తుల్లో నన్ను భ్రూమధ్యమునందు విశ్వరూపుడుగా ధ్యానించినట్లయితే వాడికి నేను లభిస్తాను. ఇదే ఒక ఉపనిషత్తులో చెప్తాడు, అవిముక్తోపాసనయే ముక్తికి హేతువు అన్నాడు. అంటే అవిముక్తమని ఉపాసిస్తే ముక్తి పొందుతాం. అవిముక్తం ఏంటంటే భృఘ్రాణ సంధయోహో అన్నాడు ఇక్కడ. ఘ్రాణము భృ ఈ రెండింటి యొక్క సంధికాలం అవిముక్త క్షేత్రం. అక్కడ నన్ను ఉపాసిస్తే తరించిపోతాడన్నాడు. అందుకే బాహ్యంలో అవిముక్తం, లోపల వారణాసి. ఈ లోపల వారణాసి యందు నన్ను జ్యోతిస్వరూపుడుగా ఎవరు ధ్యానిస్తున్నారో ఆయన్ని మించిన జ్యోతి ఎవడండి? జ్యోతిషామపి యజ్యోతి. ఉపనిషద్వాక్యం ఆయనే చెప్పాడు, సర్వేషాం జ్యోతిషామేవ జ్యోతిరహం. నేనే జ్యోతిని చెప్పాడు కదా. అందుకే ఇదంతా ప్రస్తావన చేస్తూ సూర్యాద్వై కల్విమాని భూతాని జాయంతే సూర్యాద్యజ్ఞ పర్జన్య అన్నం ఆత్మ నమస్తే ఆదిత్య త్వమేవ ప్రత్యక్షం కర్మకర్తాసి అని సూర్యోపనిషత్తు చెప్తుంది అథర్వవేదంలో. ఇప్పుడు అక్కడికి మళ్ళీ ఉపనిషత్తులకు వచ్చేస్తుంది. త్వమేవ ప్రత్యక్షం కర్మకర్తాసి, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి, త్వమేవ ప్రత్యక్షం రుద్రోసి, త్వమేవ ప్రత్యక్షం రుగసి, త్వమేవ ప్రత్యక్షం యజురసి, త్వమేవ ప్రత్యక్షం సామాసి, త్వమేవ ప్రత్యక్షం అధర్వాసి, త్వమేవ సర్వం ఛందోసి అని నమస్కారం చేసి ఆదిత్యాద్వాయుర్జాయతే, ఆదిత్యాత్ భూమిర్జాయతే, ఆదిత్యాదాపో జాయంతే, ఆదిత్యాద్ జ్యోతిర్జాయతే, ఆదిత్యాద్ వ్యోమ దిశో జాయంతే, ఆదిత్యాద్ దేవా జాయంతే, ఆదిత్యాత్ వేదా జాయంతే, ఆదిత్యో అంతఃకరణమనో బుద్ధిచిత్తాహంకార, ఆదిత్యో వై వ్యాన సమానోదానోపాన ప్రాణ, ఆదిత్యో వై శ్రోత్రత్వచక్షూరసన ఘ్రాణా, ఆదిత్యో వై వాక్పాణిపాదపాయూపస్థా, ఆదిత్యో వై స్పర్శ శబ్ద రూపరసగంధా, ఆదిత్యో వై వచనాదానాగమన విసర్గానందా, ఆనందమయో జ్ఞానమయో విజ్ఞానమయ ఆదిత్య. ఆనందమయ కోసం, విజ్ఞానమయ కోసం, ప్రాణమయ కోసం, అన్నమయ కోసం, వీటన్నిటిలో వ్యాపించిపోయి ఉన్నవాడు అదే విరాట్ రూపం. అంటే మరేమిటి? ఆయన నుంచే సమస్త వేదములు, లోకములు, రుక్కులు, యజస్సులు, దేవతలు అందరూ కలిగారు. ఆ విరాట్ పురుషుని ధ్యానించవలసిన చోటేది భూమధ్యస్థానం. ఏ భక్తితో ధ్యానించాలి? వైదీ భక్తితో ప్రారంభించి అనురాగ భక్తిగా పండించుకుంటే, అందుకే సా పరానురక్తిరీశ్వరే అన్నాడు సాండిల్యుడు భక్తి సూత్రం. అంటే పర అనురక్తి, పరమమైన అనురాగము పరమాత్మ యందు ఉంటే అది భక్తి. అంతేగాని చక్రాలు, యోగాలు, తంత్రాలు వాడి తెలుసుకున్నంత మాత్రం రాదు. ఆయనంటే కరిగిపోవాలండి. ఆయన తప్ప మరి దేని యందు ప్రీతిభావం లేకుండా ఉండగలగాలి. అది లభిస్తే ఇంకా కర్మలతో పనేముంది, రాగములతో, యోగములతో పనేముంది. ఆ అనురాగ భక్తి ప్రకాశ్యతే క్వాపి పాత్రే అంటాడు నారదుడు భక్తి సూత్రాలు. అందరికీ లభించదు. అలాంటి ప్రేమతో చిత్తం ద్రవించిపోవాలి పరమాత్మను ధ్యానించుకుంటే. ఆ స్థితిలో ధ్యానించితే అనుభూతికి వస్తాను. కనుక నేను ప్రేమకి, భక్తికి దొరికినంతగా దేనికి దొరకను. ఆ భక్తి ప్రధానం. అలాంటి భక్తి పొందినట్లయితే చిట్ట చివరికి అటువంటి భక్తుడికి అతడికి నాకు భేదము లేదనే అనుభవం వస్తుంది.
అది నా చిత్తత్వాన్ని పొందిస్తున్నది అని సూర్య భగవానుడు చెప్పినటువంటి సూర్యగీత సారమంతా చెప్పుకున్నాం. మొత్తం ఆదిత్య మహిమా వైభవం చెప్పుకుని అలాంటి ఆదిత్యుని మహిమయే మనలో ప్రాణాపానములుగా ఉన్నది. మనలోనే కదా, అందరిలో ప్రాణాపానాదులు ఉన్నాయా లేవు? ఇప్పుడు చెప్పినటువంటి వచనాదాన గమన ఇవన్నీ కూడా క్రియలు, మాట్లాడటం, నడవడం, ఇవన్నీ నీవే అంటున్నారు ఇక్కడ. నేను ఇవాళ మాట్లాడుతున్నానన్నా, ఇవాళ చూడగలుగుతున్నానన్నా, తిన్నానన్నా, తిన్నది అరిగించుకున్నానన్నా నీ వల్లే స్వామి. అందుకే మహానుభావులు సూర్యోపాసకులు ఎంతమందో ఉన్నారండి. అందులో మయూరిక ఒకడు, అదేవిధంగా అప్పయ్య దీక్షితుల వారు ఇప్పటికీ ఉన్నారు అందరూ. ఆదిభట్ల నారాయణదాసు గారు అద్భుతమైన సూర్యోపాసకుడు అని సూర్యుని ముందు నిలబడి శంభో అని అనేవట్ట. స్వయం భూశంభురాదిత్య. ఆ సూర్యనారాయణ శతకం అని అద్భుతంగా తెలుగులో రాశారు. మరొక ఆయన ఉన్నారు సూర్యనారాయణ భక్తుల్లో మహాపండితులు. అధునాతన కాలంలో ఒక వాల్మీకి, ఒక వ్యాసుడు, శంకరాచార్యులు ఏమిటో తెలుగు వారికి కూడా తెలియజేసిన మహాపండితుడు ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు. అద్భుతమైన మహానుభావుడు అండి. మొత్తం రామాయణాన్ని రచించాడు, భారత సారాన్ని అందించాడు, శంకర వాంగ్మయానికి అద్భుతమైన భాష్యం తేట తెల్లంగా అందించారు. తెలుగు అనువాదం కాదు, ఒక దర్శనంగా అందించారు. ఆయన ఆదిత్యుడికి సంబంధించి ఆదిత్య సుప్రభాతమని, ఆదిత్య శరణాగత సంస్కృతంలో గొప్ప గ్రంథములు రాశారు. అంతేకాదు స్మృతి రచించారు, కౌండిల్య స్మృతి అనే ధర్మశాస్త్రాన్ని అందించారు మహానుభావుడు. ఆయన ఆదిత్యుడు అంటే మహాప్రీతి ఆయనకి. అదే సూర్యుని అనుగ్రహం వల్లనే అన్నీ పొందగలమని చెప్తూ ఒక మంచి మాట అన్నారు. ఏమనంటే, మనం చికిత్స చేయించుకుంటాం కానీ రోగం కుదుర్చుకోగలమా అన్నాడు ఇక్కడ. అది వైద్యుడు చికిత్స చేస్తాడు, ఈశ్వరుడు రోగం కుదుర్చుతాడు అన్నాడు. ఇది ఎలాంటిదంటే, నువ్వు అన్నం తింటావు, జఠరాగ్ని జీర్ణం చేస్తుంది అలాగా అని చెప్పారు. ఇంకేమున్నదండి, ఇదొక్కటి గ్రహించగలిగితే అలాంటి సూర్య భగవానుడు ఆకాశంలో ఉన్నాడు, చూడడం కాదు, ఆకాశమంతా వ్యాపించిపోయాడు, చివరికి నీలో కూడా ఉన్నాడు, అటు ఇటు తిరుగుతుంటే విశ్వమే ఆయనని తెలుస్తున్నది. అలాంటి విరాట్ పురుషుని భక్తితో ఏకాగ్రంగా బుద్ధిని భూమధ్యమునందు నిలిపి ధ్యానం చెయ్యు, అనురాగాత్మకమైన భక్తిలోకి వెళ్ళు. కనుక వైదీ భక్తితో ప్రారంభించు, అనురాగాత్మక భక్తిలోకి వెళ్ళు. కానీ ఇప్పుడు వైదీ భక్తి దగ్గర ఆగిపోకు. నేను గంట జపం చేశానండి, నిన్నైతే 5 గంటలు చేశానండి, చాలా సంతోషం, ఏం లాభం? అది వైదీయే. పైగా సకామంగా చేసామనుకోండి, అది పెద్ద గొప్పదేం కాదు. అలాగే నిరుత్సాహపడవద్దు, ఎవడు చేయని దానికంటే ఏదో చేశాం కదా. కానీ అదే పరమార్థం ఇంకా జన్మముక్తి అని అనుకోవద్ది, అల్టిమేట్ కాదు అది ఇక్కడ. అందుకే వైదీ భక్తి అనురాగ భక్తిగా పరిణమించాలి. అనురాగ భక్తితో పరమాత్మను అనుభవించగలం. ప్రేమ భక్తి ఇక్కడే భగవద్ అనుభవాన్ని ఇస్తుంది. అందుకే అన్నిటికంటే భానుభక్తే రహో శక్తి. రెండో రోజు ప్రమత అనే ఋషి చెప్పిన మాటని చెప్పుకున్నాం. ఆ మాటే మొత్తానికి టైటిల్. భానుభక్తికి అహో శక్తి, ఎంత శక్తి ఉన్నదో అటువంటి భక్తికి లభ్యుడైన వాడు. అందుకే సాంబుడు అంటాడు, నీ స్థూలం తెలియదు, నీ సూక్ష్మం తెలియదు, కానీ నీపై భక్తి ఉంటే చాలు, నువ్వే అన్నీ తెలియజేస్తావు, అనుగ్రహిస్తావని తెలుసు స్వామి. ఏమీ తెలియదుని ఒప్పుకోవడం కూడా గొప్ప జ్ఞానమేనండి. ఇక్కడ ఒప్పుకుంటామా? అబ్బే అని ఏమీ తెలియదయ్యా అని అమాయకంగా ఉండగడగడం కూడా చాలా గొప్ప విషయం. అలా ఉన్న వాళ్ళని అనుగ్రహించడం. మరి 9 రోజులు చెప్పి ఏమీ తెలియదంటే ఎలా అండి అంటే, ఏమీ తెలియదని తెలుసుకోవడం కోసం ఇంత తెలుసుకుని తెలిసిన దాన్ని బట్టి పరమాత్మ ఎందు శ్రద్ధ పెరగాలి. ఎందుకు వినాలి అంటే, ఎందుకు బోధన అంటే సాధన కోసం, అంటే శ్రద్ధ పెరగడం కోసం ఇవన్నీ చెప్పుకున్నాం. అటువంటి సూర్య భగవాను ఎందు శ్రద్ధ కలుగ్గాక భూమధ్య క్షేత్రంలో ఉపాసించాలి జ్యోతిస్వరూపుడిగా. ఆ భూమధ్య క్షేత్రం అవిముక్తము, అక్కడున్న జ్యోతిస్వరూపమే జ్యోతిర్లింగము. అదే జ్యోతులకు కూడా జ్యోతి అయిన పరంజ్యోతి, అదే ఆదిత్యుడు, అదే పరమేశ్వరుడు. అటువంటి స్వామికి నమస్కరిస్తూ 9 రోజుల ప్రవచనానికి స్వస్తి. దీనికి కారణమైనటువంటి సహృదయులు మన ధవళ కామేశ్వరరావు గారు, అలాగే శ్యామలారాణి దంపతులు. వారు కోరుకున్నారు, అందరి కోసం కోరుకున్నారు, అందరి కార్యక్రమంగా చేశారు వారు. ఎందుకంటే సహజమైన వినయంతో శ్రద్ధతో ఇది నిర్వహించారు. వారికి ఆదిత్య భగవానుడి అనుగ్రహం, విశ్వేశ్వరుడు అనుగ్రహం, కాశీమాత అనుగ్రహం లభించుగాక. సోమం భూయాత్.